Hello friends, very good afternoon. వెల్కమ్ టు 24th అక్టోబర్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 24th అక్టోబర్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని బోత్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో డిస్కస్ చేద్దామండి. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, మన యొక్క యాప్ వచ్చేసి LTX క్లాసెస్. ఇది మీరు ప్లే స్టోర్ నుంచి అయితే కనుక డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క యాప్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు ఈ క్లాస్కి సంబంధించినటువంటి PDF కనుక కావాలి అని అనుకుంటే వీ హ్యావ్ ఏ కోర్స్ కాల్డ్ యాజ్ ఫ్రీ PDFs అనేటువంటి కోర్స్ ఉంటుందన్నమాట. ఈ యొక్క కోర్సులో మీరు ఎన్రోల్ అయినట్లయితే కనుక ఈ క్లాస్కి సంబంధించినటువంటి PDF మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. సో దట్ యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ దేర్. అండ్ అలాగే అప్పుడప్పుడు మన యొక్క ఇన్స్టిట్యూషన్కి సంబంధించి సమ్ ఇంపార్టెంట్ UPSC పర్స్పెక్టివ్లో కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ని అవి కూడా మనం అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో దట్ యూ కెన్ ఆల్సో టేక్ దాట్ పర్టికులర్ ఆర్టికల్స్, ఆ యొక్క PDFsని కూడా మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ క్లాసెస్ని మీరు అటెండ్ చేయొచ్చు. ఎస్ అండి, లెట్స్ మూవ్ ఫార్వర్డ్. సో ఫ్రెండ్స్, దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. డైలీ నేను చెప్తూనే ఉన్నాను కదా, మన క్లాస్లో PDFs ఆర్ కరెంట్ అఫైర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద UPSC పర్స్పెక్టివ్. సో దాంట్లో పర్టికులర్లీ అపార్ట్ ఫ్రమ్ హిందూ న్యూస్ అనాలిసిస్ మనం ఎలాగో ఇక్కడ క్యారీ అవుట్ చేస్తున్నాం. హిందూ కాకుండా మనకి అదర్ సోర్సెస్ ఉంటాయి. మనకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి మనకి అదర్ వెబ్సైట్స్ కూడా ఉంటాయన్నమాట. అక్కడ నుంచి మనం ఏంటంటే కనుక ఈ యొక్క వీడియోస్ని, ఈ యొక్క ఆర్టికల్స్ని మనం కవర్ చేయడానికి డైలీ కరెంట్ అఫైర్స్ లైవ్ అయితే మనం క్యారీ అవుట్ చేస్తున్నాం. డైలీ కరెంట్ అఫైర్స్ లైవ్ అయితే కనుక మనం క్యారీ అవుట్ చేయడం జరుగుతుంది. లైవ్ క్లాసెస్ కనెక్ట్ చేస్తున్నాము. దానికి సంబంధించి మనం ఏంటి అని అంటే కనుక ఫర్ 1 వీక్ పాటు మీకు కంప్లీట్లీ ఫ్రీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అయితే కనుక ఇవ్వడం జరుగుతుందండి. అంటే మీరు వితౌట్ ఈవెన్ సబ్స్క్రైబింగ్ టు దిస్ పర్టికులర్ కోర్స్ యూ కెన్ ఎన్రోల్ ఫర్ ఫ్రీ. యూ కెన్ అటెండ్ దీస్ క్లాసెస్ ఫర్ ఫ్రీ అండ్ యూ కెన్ ఇంటరాక్ట్ విత్ మీ అండ్ యూ కెన్ సీ హౌ ద క్లాసెస్ ఆర్ గోయింగ్ ఆన్. సో ఇది మీకు అయితే కనుక ఫ్రమ్ 21st నుంచి 27th అక్టోబర్ వరకు అయితే కనుక మనకి కంటిన్యూ అవుతుంది. మొన్న మండే నుంచి స్టార్ట్ అయింది. డైలీ 9:30 PM సో మనకి క్లాస్ అయితే కనుక ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఓన్లీ మన యొక్క LTX క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడము అండ్ అలాగే ఫ్రీ PDFs అనేటువంటి కోర్స్లో ఎన్రోల్ అవ్వడము. సో దట్స్ ఇట్. యూ విల్ గెట్ ద నోటిఫికేషన్ ద మొమెంట్ ద క్లాస్ గెట్ స్టార్టెడ్. ఎస్, మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఎస్ అండి. సో లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఫ్రెండ్స్, మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి తీసుకుంటాం ఆర్టికల్స్ని. లెట్ us డిస్కస్ ద ఎజెండా. అసలు ఏమి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవాళ మనం చూడాలి అనేటువంటిది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, సైబర్ ఫ్రాడ్ లాసెస్ కుడ్ అమౌంట్ టు 0.7% ఆఫ్ GDP ప్రొజెక్ట్స్ ద మినిస్ట్రీస్ స్టడీ అని చెప్పేసి సైబర్ సెక్యూరిటీ గురించి, సైబర్ లాసెస్ గురించి మనం అయితే కనుక డిస్కస్ చేస్తాము. ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. సెకండ్ వన్, ద మణిపూర్ క్రైసిస్, ద ఇష్యూ ఆఫ్ మేనేజింగ్ ద డైవర్సిటీ అని చెప్పేసి మనకి ఎడిటోరియల్ అయితే కనుక పబ్లిష్ అయింది. సో వీ విల్ లుక్ ఇన్ టు దట్ పర్టికులర్ ఎడిటోరియల్. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్, 2 years after the launch, the Delhi government signs MOU with Education Ministry in order to implement the PM Shri scheme. PM Shri scheme అని చెప్పేసి మనకి 2 years బ్యాక్ అయితే కనుక లాంచ్ చేశారండి. ఆ యొక్క స్కీమ్కి సంబంధించి మనకి ఢిల్లీ వాళ్ళు ఏంటి అనేటువంటి సంగతి ఏంటనే చూద్దాం మనం. నెక్స్ట్ వన్, యూనియన్ గవర్నమెంట్ ఇంటిగ్రేట్స్ 12 schemes on e-Shram portal. There was one dedicated portal called as e-Shram అని చెప్పేసి ఉంది. దాని గురించి ఏంటి స్టడీ చేస్తాము. సెంటర్ టైటెండ్ ద నార్మ్స్ ఫర్ ద డిజేబిలిటీ సర్టిఫికేట్, యాక్టివిస్ట్స్ సీక్ ద విత్డ్రాల్. సో ఇప్పుడు మనకి ఏంటి అని అంటే కనుక డిజేబిలిటీ సర్టిఫికేట్ అనేటువంటిది తీసుకోవడానికి ఉన్నటువంటి రూల్స్ని మనకి ఏంటంటే కనుక ఇంకా స్ట్రిక్ట్ అయితే కనుక చేసేయడం జరిగింది. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. స్టబల్ బర్నింగ్ గోస్ అగెనెస్ట్ ద రైట్ టు లివ్ ఇన్ ద పొల్యూషన్ ఫ్రీ స్పేస్ అని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు అయితే కనుక మనకి చెప్పడం జరుగుతుంది. సో దీని గురించి మనం స్టడీ చేయాలి. స్టేట్స్ కెన్ రెగ్యులేట్ ద ఇండస్ట్రియల్ ఆల్కహాల్ సేస్ సుప్రీంకోర్టు. సో ఇండస్ట్రియల్ ఆల్కహాల్ విషయంలో స్టేట్స్ ఆల్సో డూ హ్యావ్ ద పవర్ అని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు అయితే చెప్తోంది. దాని గురించి ఏంటి అనేటువంటిది మనం చూద్దాం. సో దెన్ దీస్ ఆర్ ద ఆర్టికల్స్ దట్ వీ విల్ స్టడీ ఇన్ అవర్ హిందూ న్యూస్ అనాలిసిస్ పర్స్పెక్టివ్లో మనం అయితే కనుక కవర్ చేస్తామండి.
అండి. సో ఇన్ దిస్ వీడియోలో మనకి మీకు కవర్ అయిపోతాయి. దెన్ 8 నుంచి ఫ్రమ్ ద 8 ఆర్టికల్ నుంచి మనం ఏంటి అని అంటే కనుక దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ లైవ్ క్లాసెస్ అండర్లో మనం కవర్ చేయడం జరుగుతుంది. లైక్ రీసెంట్లీ సమ్ 16th century కాపర్ ఇన్స్క్రిప్షన్స్ రీసెంట్గా మనకి తమిళనాడులో అయితే కనుక డిస్కవర్ అయ్యాయి. దాని గురించి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గురించి వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేయాలి. సెకండ్ వన్ వచ్చేసి ఇండియా సింగపూర్ జాయింట్ మిలిటరీ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ 2024 అనేటువంటి దాన్ని అయితే కనుక కండక్ట్ చేస్తున్నారు. సో దాని గురించి మనం చూస్తాము. దెన్ నెక్స్ట్ వన్ కామన్వెల్త్ గేమ్స్ 2026 కొన్ని స్పోర్ట్స్ని మనకి ఏంటంటే కనుక కామన్వెల్త్ గేమ్స్ 2026 నుంచి ఎక్స్క్లూడ్ చేసేసారు. దాని గురించి ఇక్కడ స్టడీ చేస్తాము. అండ్ ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అట్ గలాతియా బే డెసిగ్నేటెడ్ యాజ్ ద ఇండియాస్ ఫస్ట్ 13th మేజర్ పోర్ట్ అని చెప్పేసి మనకైతే కనుక న్యూస్లో వచ్చింది. సో దీని గురించి చూస్తాము. ఇంపాక్ట్ ఆఫ్ రష్యాస్ బ్లాక్ సీ పోర్ట్ అటాక్స్ ఆన్ ఎయిడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గ్రెయిన్ సప్లైస్. అంటే ఇదే విధంగా మనకి పాలస్తీనియన్ పీపుల్కి ఈ యొక్క ఎయిడ్ సప్లై మనకి ఈ అటాక్స్ అనేటువంటివి ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తున్నాయి అనేటువంటి విషయము బ్లాక్ సీ గురించి ఈ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా. సో ద అదర్ ఆర్టికల్స్ గాట్ పబ్లిష్డ్ ఇన్ డౌన్ టు ఎర్త్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వీటిల్లో మనకైతే కనుక పబ్లిష్ అయ్యాయండి. సో వీ విల్ లుక్ ఇన్ టు దోస్ ఆస్పెక్ట్స్ ఇన్ ద నైట్ లైవ్ క్లాసెస్. సో ఫ్రెండ్స్ అట్ ద సేమ్ టైం మనకి ఇందాక నేను చెప్పినట్టుగా మనకి కరెంట్ అఫైర్స్ కోర్స్ నుంచి మనం ఇందాక నుంచి మాట్లాడడం జరుగుతుంది. ఈ యొక్క కోర్స్ మీకు కేవలం 5,000 రూపీస్కి అందుబాటులో ఉంటుంది. బట్ యాజ్ పార్ట్ ఆఫ్ దివాళీ సెలబ్రేషన్స్ యూ విల్ గెట్ ఇట్ అట్ జస్ట్ 4,000 రూపీస్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుందండి. మీకు 31st October వరకు మాత్రమే మీకు ఆఫర్ వచ్చేసి మీకు వ్యాలిడ్, అంటే ఈ ప్రైస్కి మీకు వస్తుంది. ఇది మీకు బైలింగ్వల్ మోడ్లో ఉంటుంది. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను లైవ్లోనే మీరు అయితే కనుక అడగచ్చు. ఆల్రెడీ సమ్ పీపుల్ ఆర్ ఆల్రెడీ అటెండింగ్, సో యూ కెన్ ఆల్సో look into that if there is a possibility. Yes, so you can call on to this particular number if you have any doubt. And alagane so those students who have attended this 1 week free program ఎవరైతే మనకి అటెండ్ అవుతారో, సో దెన్ అది అయిపోయిన తర్వాత సండే ఆర్ మండే మనకి జాయిన్ అయినటువంటి వాళ్ళకి ఒరిజినల్ ప్రైస్ 4,000 బట్ వీఆర్ గివింగ్ అడిషనల్ 1,000 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చి మీకు సో 3,000 రూపీస్కే మీకు కరెంట్ అఫైర్స్ కోర్స్ అయితే కనుక మీకు అందించడం అయితే కనుక జరుగుతుంది. దట్ 1,000 రూపీస్ ఎక్స్ట్రా డిస్కౌంట్ ఐ హ్యావ్ కన్విన్స్డ్ ద సర్ టు ప్రొవైడ్ యూ. సో బికాస్ సీయింగ్ దట్ మీ యొక్క ఎగ్జైట్మెంట్ని మీ యొక్క ఇదిని ఇంట్రెస్ట్ని చూసి సో వీ వాంట్ టు గివ్ అన్ అడిషనల్ డిస్కౌంట్ ఆఫ్ 1,000 రూపీస్ యాజ్ వెల్. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అండ్ హోప్ ఐ విల్ సీ యూ సూన్ దేర్ అండి. ఓకే, లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ మనకి సైబర్ ఫ్రాడ్ లాసెస్ కుడ్ అమౌంట్ టు 0.7% ఆఫ్ ద జీడిపి ప్రొజెక్ట్స్ ద మినిస్ట్రీస్ స్టడీ. ఎస్, ఇన్ దిస్ కాంటెక్స్ట్కి సంబంధించి ఎస్ అండి, దిస్ ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్ లైక్ I4C అని చెప్పేసి మన కంట్రీలో ఒక ఇంపార్టెంట్ సెంటర్ ఉందన్నమాట. I4C స్టాండ్స్ ఫర్ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అని చెప్పేసి. ఈ యొక్క సెంటర్ మనకి ఏంటంటే కనుక రీసెంట్గా ఒక స్టడీ క్యారీ అవుట్ చేసింది. సో లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైబర్ ఫ్రాడ్స్ ఆర్ బీయింగ్ కమిటెడ్ ఇన్ అవర్ కంట్రీ అండ్ బికాస్ ఆఫ్ దీస్ పర్టికులర్ ఫ్రాడ్స్ అరౌండ్ 1.2 lakh crore మనకి ఏంటి అని అంటే కనుక సో సైబర్ ఫ్రాడ్స్ వల్ల మనం ఏంటంటే నష్టపోయే పరిస్థితి అయితే కనుక ఉంది అని చెప్పేసి మనకి I4C వాళ్ళు ప్రొజెక్షన్ అయితే కనుక చూపిస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ సో దేర్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్ అంటారు. మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్ ఆర్ బేసికల్లీ దోస్ అకౌంట్స్ సో విచ్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్కి లేకపోతే మనీ లాండరింగ్ యాక్టివిటీస్ క్యారీ అవుట్ చేయడానికి. సో మనకి ఏంటంటే కనుక మీడియంగా ఒక బ్యాంక్ అకౌంట్గా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్ని అయితే కనుక యూటిలైజ్ చేసుకుంటున్నారు. సో అంటే ఈ ఫండ్స్ అనేటువంటివి ఏంటంటే చిన్న చిన్న మొత్తాల్లో మల్టిపుల్ బ్యాంక్స్ని మనకి ఏంటి అని అంటే కనుక ట్రాన్స్ఫర్స్ అయ్యి అండ్ ఈవెన్ ఇట్ ఈస్ బీయింగ్ విత్డ్రాన్ యాజ్ వెల్ విత్ ఇన్ అవర్ కంట్రీలో కొన్ని ఏటీఎం హాట్స్పాట్స్ అయితే కనుక ఉన్నాయి. పర్టికులర్లీ ఆ ఏటీఎంస్లోనే ఈ అకౌంట్స్ నుంచి మనీ అనేటువంటిది విత్డ్రా అయితే కనుక అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఫారిన్ కంట్రీస్లో కూడా లైక్ మనకి దుబాయ్, హాంకాంగ్ ఈ కంట్రీస్లో కూడా ఏంటి అని అంటే కనుక ఈ మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్ నుంచి ఈ యొక్క ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ చేసినటువంటి మనీ అంతటిని కూడా విత్డ్రా అయితే కనుక చేసుకుంటున్నారు. సో దిస్ మనీ ఈజ్ ఆల్ సో అచీవ్డ్ త్రూ ఈ యొక్క సైబర్ ఫ్రాడ్స్ అంటే పీపుల్ని సో మోసం చేసి సైబర్ అటాక్స్ని క్యారీ అవుట్ చేసి మనకి మోసం చేసి సో సంపాదించినటువంటి మనీ అని చెప్పేసి మనకి ఈ యొక్క సో వీ హ్యావ్ టు స్టే విజిలెంట్.
అండ్ బ్యాంక్స్ షుడ్ ఆల్సో బీ సో వెరీ స్టేట్ విజిలెంట్ అయితే బ్యాంక్స్ కూడా మనకి ఏంటి అంటే కనుక అప్రమత్తంగా ఉండి అలర్ట్గా ఉండి శాలరీడ్ అకౌంట్స్ కానీ లేకపోతే కనుక చిన్న చిన్న లో బ్యాలెన్స్లో ఉండేటువంటి అకౌంట్స్లో హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నప్పుడు అలాంటి వాటిని ఇమీడియట్గా మనకి ఏంటి అని అంటే కనుక సో వీళ్ళ యొక్క దృష్టికి తీసుకురావటము ఇలాంటివన్నీ చేయటం వల్ల మనం ఏంటంటే అరౌండ్ మన కంట్రీలో ఈ వీటిని మిటిగేట్ చేయొచ్చు అని చెప్పేసి మనకి I4C వాళ్ళు చెప్తున్నారు. అండ్ అరౌండ్ 4,000 మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్ అయితే కనుక ఎవ్రీ డే ఐడెంటిఫై అయితే కనుక చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు I4C వాళ్ళు చెప్పడం జరుగుతుందండి. సో GS పేపర్ 3 సైబర్ సెక్యూరిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. సో బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఇంక్రీజ్డ్ యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ ఈ రోజున విత్ ద అడ్వెంట్ ఆఫ్ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వీటికి చాలా ప్రోస్ ఉన్నాయి, అంటే పాజిటివ్స్ ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం అంతకంటే ఎక్కువ మనకి ఏంటంటే కనుక సో రిస్క్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి మనకి ఈవెన్ RBI గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు కూడా మనకి ఏంటంటే రీసెంట్గా దీని గురించి మాట్లాడడం జరిగింది. ఇన్ దిస్ కాంటెక్స్ ద కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ అంటే సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏమేంటి, గవర్నమెంట్ ఇప్పటిదాకా మనకి ఏమేమి ఇనిషియేటివ్స్ అయితే లాంచ్ చేశారు అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం చూద్దామండి. ఇంక్లూడింగ్ ద మోస్ట్ రీసెంట్ వన్ లైక్ సమన్వయ పోర్టల్ అని చెప్పేసి లాంచ్ చేశారు. లేకపోతే మనకి ఏంటి అంటే సైబర్ కమాండోస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి పెట్టారు. వీటన్నిటి గురించి కూడా మీకు అయితే కనుక చూద్దాము. ఈ యొక్క నోట్స్ మీ కంప్లీట్లీ మీరు రివైజ్ చేసుకున్నట్లయితే ఈ టాపిక్కి సంబంధించి మీకు అన్ని గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కూడా మీరు అయితే కనుక రాసేసేయచ్చు. సో ఫ్రమ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్ అండ్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ యాజ్ వెల్ కూడా మీకు ఉపయోగపడతాయి. సో లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ద I4C అని చెప్పాను కదా ఇందాక, ద ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అంటారనమాట. ఈ యొక్క సెంటర్ మనకి MHA విచ్ స్టాండ్స్ ఫర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లో మనకైతే కనుక వర్క్ అవుతుంది. ఇట్ హ్యాస్ ప్రొజెక్టెడ్ దట్ సైబర్ ఫ్రాడ్ కుడ్ లీడ్ టు ద లాసెస్ విచ్ అమౌంట్ టు అబౌట్ 0.7% ఆఫ్ ద ఇండియాస్ GDP. అంటే విత్ ద పొటెన్షియల్ లాసెస్ ఎక్సీడింగ్ అరౌండ్ 1.2 lakh crore. సో ఓకే 1.2 లక్షల కోట్లు మనకి ఏంటంటే కనుక ఓవర్ ద కమింగ్ ఇయర్ నష్టపోయేటువంటి పరిస్థితులు అయితే కనుక ఉన్నాయి, నష్టపోయే అవకాశాలు అయితే కనుక ఉన్నాయి బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ సైబర్ ఫ్రాడ్స్ అని చెప్పి మనకి సో చెప్పడం జరుగుతుంది. అందులో వన్ ఆఫ్ ద మెయిన్ కంట్రిబ్యూటర్ ఏంటంటే కనుక దిస్ మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్ యాజ్ మేజర్ కంట్రిబ్యూటర్స్. Cyber fraud schemes often use these mule bank accounts to siphon the money, identified as a significant factor in the financial scams. సో దెన్ ఈ యొక్క స్కామ్స్ ఏంటి అని అంటే కనుక కొన్ని స్కామ్స్ యొక్క ఆరిజిన్స్ మన కంట్రీలోనే ఉన్నాయి, కొన్ని స్కామ్స్ దే ఆర్ బీయింగ్ ఆరిజినేటెడ్ ఇన్ ద ఫారిన్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సో చైనా ఇలాంటి దేశాల్లో మనకి ఏంటి అని అంటే కనుక ఆరిజినేట్ అయితే ఉన్నాయండి. మెనీ సైబర్ క్రైమ్స్ ఆర్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ ద కంట్రీస్ లైక్ చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్ చైనీస్ లింక్డ్ ఎంటిటీస్ ఈవెన్ ద డొమెస్టిక్ స్కామ్స్ వేర్ ఫ్రాడులెంట్ ATM విత్డ్రాన్స్ ఆర్ బికేమ్ ద కామన్. సో నెక్స్ట్ వచ్చేసి స్కామ్ కాంపౌండ్స్ ఐడెంటిఫైడ్. ద గవర్నమెంట్ హ్యాస్ లొకేటెడ్ ద స్కామ్ కాంపౌండ్స్ ఇన్ ద సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లైక్ Cambodia, Myanmar అండ్ Laos విచ్ ఆర్ ద హబ్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్. అంటే ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ క్యారీ అవుట్ చేయడానికి మనకి ఏంటి అని అంటే కనుక సో కొన్ని ఈ యొక్క స్కామ్ కాంపౌండ్స్ని కూడా మనకి ఐడెంటిఫై చేశారు. అండ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో వాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ వాట్ ఆర్ ద ఇనిషియేటివ్స్ దట్ హ్యావ్ బీన్ టేకెన్ బై ద గవర్నమెంట్ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద కంట్రీ ఫ్రమ్ దీస్ సైబర్ ఫ్రాడ్స్, ఫ్రమ్ దీస్ సైబర్ అటాక్స్ ఇన్ జనరల్. సో సైబర్ అటాక్స్ మనకి ఏంటంటే కనుక క్యారీ అవుట్ అవ్వకుండా వీటిని ప్రివెంట్ చేసే విధంగా ఏ విధమైనటువంటి ఇన్స్టిట్యూషనల్ మెకానిజం మన కంట్రీలో ఉంది అనేటువంటి సంబంధించిన పాయింట్స్ మీకు అయితే కనుక తెలియాలి. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక సో చూడండి, పోలీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పబ్లిక్ ఆర్డర్ ఆర్ ద స్టేట్ సబ్జెక్ట్స్ యాజ్ పర్ ద 7th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో మీకు ఆల్రెడీ తెలిసిన విషయం ఏంటి, దేర్ ఆర్ 3 లిస్ట్స్ ఉంటాయని చెప్పేసి, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్ అని చెప్పి. సో మనకి 7th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మీరు GS పేపర్ 2 పాలిటీ అండర్లో మీరు స్టడీ చేస్తారు కాన్స్టిట్యూషన్లో. దానికి సంబంధించి పోలీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పబ్లిక్ ఆర్డర్ అనేటువంటివి స్టేట్ లెజిస్లేచర్ అంటే స్టేట్ లెజిస్లేచర్ యొక్క రెస్పాన్సిబిలిటీ అనమాట. సో ఓకే అలాగనే ద స్టేట్స్ ఆర్ UTs ఆర్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ హ్యాండ్లింగ్ ద సైబర్ క్రైమ్స్ యాజ్ వెల్
త్రూ దేర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్. సో మన కంట్రీలో సైబర్ క్రైమ్స్ని కంట్రోల్ చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ స్టేట్ గవర్నమెంట్స్ది. ప్లీజ్ బీ వెరీ క్లియర్. బట్ ద సెంట్రల్ గవర్నమెంట్ విల్ జస్ట్ ప్రొవైడ్ ద అసిస్టెన్స్ టు ద స్టేట్స్ అనమాట. సో స్టేట్ గవర్నమెంట్స్కి లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్పర్ట్ అడ్వైజర్స్, ఈ విధమైనటువంటి అసిస్టెన్స్ని మనకి సెంట్రల్ గవర్నమెంట్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తుంది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆన్ గ్రౌండ్ మనకి ఏంటంటే కనుక ఇట్ ఈస్ ద స్టేట్ గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ విచ్ విల్ ట్యాకిల్ విత్ ద హెల్ప్ ఆఫ్ దేర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్. వాళ్ళ యొక్క లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ద్వారా మనకి సో చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెంటర్ అండ్ ఇనిషియేటివ్ ఏంటి అని అంటే కనుక కాల్డ్ యాజ్ I4C అంటారండి. దట్ ఈస్ స్టాండ్స్ ఫర్ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. I ఫర్ ఇండియన్ అండ్ ద 4C ఫర్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. 4 Cలు ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి I4C అని చెప్పేసి మనకి పెట్టారనమాట. I4C అనేటువంటిది మనకి ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఒక సెంటర్ మనకి. సో సైబర్ సెక్యూరిటీ సెంటర్. ఇట్ అడ్రసెస్ all the types of cyber crimes in a most coordinated and as well as the comprehensive manner. See, you can look into the website of I4C as well. Indian Cyber Crime Coordination Center అని చెప్పేసి దాని యొక్క వెబ్సైట్ని కూడా మీరు అయితే కనుక రెఫర్ చేయొచ్చు. సో ఇది మనం ఏంటంటే ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సినటువంటిది. ఇది మీకు ది సెంటర్ ఈస్ లొకేటెడ్ ఇన్ న్యూఢిల్లీలో మనకైతే లొకేట్ అయ్యి ఉందండి. అండ్ మొత్తం అన్ని రకాలటువంటి స్కామ్స్ అన్నిటికీ, సైబర్ క్రైమ్స్కి సంబంధించి, సైబర్ ఫ్రాడ్స్కి సంబంధించి చూసుకునేటువంటి ఒక కోఆర్డినేషన్ సెంటర్ మనకి. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ వన్. సెకండ్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే కనుక జాయింట్ సైబర్ కోఆర్డినేషన్ టీమ్స్. సో ద JCCTs. 7 JCCTs have been formed in the areas like Mewat, Jamatara, Ahmedabad, Hyderabad, Chandigarh, Visakhapatnam and Guwahati in order to manage the cyber crime hotspots. సో అయితే మన కంట్రీ మొత్తం యూనిఫామ్గా మనకి సైబర్ క్రైమ్స్ అనేటువంటివి క్యారీ అవుట్ అవ్వవు. కొన్ని ఏరియాస్, కొన్ని స్పెసిఫిక్ సిటీస్లో మనకి ఏంటంటే కనుక సో దే ఆర్ ద హబ్ ఫర్ క్యారింగ్ అవుట్ దీస్ టైప్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ అనమాట. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అహ్మదాబాద్, హైదరాబాద్, విశాఖపట్నం, గౌహతి, ఈ ఏరియాస్లో ఈ యొక్క సైబర్ క్రైమ్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా జరుగుతాయి. అందుకని మనం ఏంటంటే కనుక ఇక్కడ ఈ యొక్క కోఆర్డినేషన్ టీమ్స్ని మనం అయితే కనుక ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియా వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ దీస్ జాయింట్ సైబర్ కోఆర్డినేషన్ టీమ్స్. అండ్ దెన్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక ఇనిషియేటివ్ కాల్డ్ యాజ్ నేషనల్ సైబర్ ఫారెన్సిక్ ల్యాబొరేటరీ అని చెప్పేసి మనం ఎస్టాబ్లిష్ చేసామండి. ఇది మనకి ఏంటంటే కనుక న్యూఢిల్లీలో అయితే కనుక ఇది మనకి లొకేట్ అయ్యి ఉంది. అండ్ ఇది మనకి సైబర్ ఫారెన్సిక్ సర్వీసెస్ అన్నీ కూడా లైక్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి, ఎప్పుడైనా ఈ సైబర్ క్రైమ్స్కి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ క్యారీ అవుట్ చేయాలి అని అంటే కనుక, ఎప్పుడైనా ఫారెన్సిక్ సైన్సెస్ వాళ్ళ యొక్క హెల్ప్ కావాలి అనుకున్నప్పుడు ఈ యొక్క ల్యాబొరేటరీ యొక్క హెల్ప్ని మనం తీసుకోవడం జరుగుతుంది. లైక్ ఇంక్లూడింగ్ ఆల్ ద స్టేట్ గవర్నమెంట్స్, అంటే ఆ పలానా స్టేట్ గవర్నమెంట్ యొక్క పోలీస్ వీళ్ళని అయితే కనుక అప్రోచ్ అయ్యి సో దే టేక్ ద అడ్వైస్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ థింగ్. అండ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక ఇది మనకి పబ్లిక్కి స్పెసిఫిక్గా ఒక అలర్ట్ ఏంటంటే కనుక సంథింగ్ కాల్డ్ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్. సో ఎప్పుడైనా మనకి కానీ లేకపోతే మనకి తెలుసున్నటువంటి వాళ్ళకి కానీ లైక్ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కూడా ఇలాంటి సైబర్ క్రైమ్స్కి లేకపోతే సైబర్ అటాక్స్కి విక్టిమ్ అయినట్లయితే కనుక దెన్ ద పబ్లిక్ కెన్ రిపోర్ట్ ఆన్ ద పోర్టల్ కాల్డ్ యాజ్ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్. సో దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ మెంట్ ఫర్ రిపోర్టింగ్ టు ద గవర్నమెంట్ అబౌట్ ద ఇన్సిడెంట్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్. సో యూ కెన్ విజిట్ దిస్ పర్టికులర్ వెబ్సైట్ బికాస్ ఎందుకంటే మనకు తెలుసున్న వాళ్ళలో కానీ ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రకమైనటువంటి సైబర్ క్రైమ్కి గురై ఉంటారు. అలాంటివి మనం ఏంటంటే కనుక ఈ యొక్క పోర్టల్లో మనం కంప్లైంట్ అయితే చేయొచ్చు. సో దిస్ పోర్టల్ దట్ ఈస్ నోన్ యాజ్ cybercrime.gov.in is their website అండి. It allows the public to report the cybercrime incidents with a focus on crimes against particularly women and as well as children. So people can report the complaints particularly with respect to that of the ఇక్కడ చూడండి register your complaint, track your complaint, so report a check suspect. సో అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఒక డెడికేటెడ్ వెబ్సైట్ కూడా మనకైతే కనుక ఉంది. ఈ పోర్టల్ ద్వారా మనం ఏంటంటే కంప్లైంట్ చేయొచ్చు. సో దట్ ఇట్ ఈస్ బేసికల్లీ ఏ మెసేజ్ టు ఆల్ ద సిటిజన్స్.
సో దెన్ కమ్స్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ది ఏంటంటే కనుక సో సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఇది మనకి ఏంటంటే కనుక పర్టికులర్లీ ఫర్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్కి సంబంధించి మనకి ఏంటంటే దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇవేంటంటే రిమైనింగ్ సైబర్ క్రైమ్స్ ఇది ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద ఫైనాన్షియల్ ఫ్రాడ్స్. సో ఓకేనా, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఎక్స్క్లూజివ్ లైక్ క్రెడిట్ కార్డ్స్కి సంబంధించినటువంటి ఫ్రాడ్స్ అవి జరుగుతూ ఉంటాయి, సైబర్ ఫ్రాడ్స్ మనకి అలాంటివి రిపోర్ట్ చేయడానికి పెట్టినటువంటిది ఈ యొక్క సిటిజన్ ఫైనాన్షియల్. సో గవర్నమెంట్ చెప్తున్నది అప్డేట్ ఏంటంటే కనుక నవ్ ఇట్ హ్యాస్ రిసీవ్డ్ మోర్ దాన్ అరౌండ్ 7.6 lakh కంప్లైంట్స్ అయితే కనుక ఇప్పటికి ఆల్రెడీ ఈ యొక్క సిస్టమ్కి రీచ్ అయ్యాయి. అండ్ విత్ దట్ అరౌండ్ 2,400 crores అయితే కనుక మనీని అయితే కనుక వీళ్ళు సేవ్ చేశారు అని చెప్పేసి మనకి గవర్నమెంట్ అయితే చెప్తోందండి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ యూ కెన్ యూస్ దిస్ డేటా బికాస్ దిస్ ఇస్ ద మోస్ట్ ఆథెంటికేటెడ్ డేటా ఫ్రమ్ ద గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్. సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి మరి ట్రైనింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి కదా, ఉన్నటువంటి మన యొక్క రిసోర్స్ మన యొక్క కెపాసిటీ బిల్డింగ్ అనేటువంటి దాన్ని చేసుకోవాలి. అంటే ఉన్న వాళ్ళకి ఎవరైతే మన హ్యూమన్ రిసోర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా మనం ట్రైనింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి. దానికి సంబంధించి ఆన్లైన్ కోర్సెస్ని కూడా మనకైతే కనుక వీళ్ళు లాంచ్ చేశారండి అండర్ సంథింగ్ కాల్డ్ యాజ్ సై ట్రైన్ పోర్టల్. సో ఇట్స్ బేసికల్లీ ఏ ట్రైనింగ్ ప్లాట్ఫారం. సో ద మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ MOOC stands for the capacity building of the police officers or even judicial officers. So with around 96,000 ఆఫీసర్స్ హ్యావ్ బీన్ సో ఫార్ రిజిస్టర్డ్ ఇన్ టు దిస్ పర్టికులర్ పోర్టల్. సో సై ట్రైన్ పోర్టల్లో మనకి ఏంటంటే రిజిస్టర్ అయిన తర్వాత సో ఏ విధమైనటువంటి సైబర్ అటాక్స్ ఉంటాయి, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి, ముందుగానే ఎలా డిటెక్ట్ చేయాలి, సో ఎలా ప్రివెంట్ చేయాలి అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నిటి మీద కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ని ఇక్కడైతే కనుక మనకి ఈ యొక్క సై ట్రైన్ పోర్టల్లో అయితే పొందుపరిచారు. ఇవి ఫర్ పోలీస్ ఆఫీసర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ జ్యుడిషియల్ ఆఫీసర్స్కి ఉపయోగపడేటువంటి పోర్టల్ అనమాట. సో బికాజ్ ఎందుకనంటే with the each passing day టెక్నాలజీ పెరిగే కొద్దీ మనకి సైబర్ క్రిమినల్స్ సో దే ఆర్ ఆల్వేస్ కమింగ్ అప్ విత్ ద న్యూ ఫార్మ్స్ ఆఫ్ అటాక్స్. సో మరి ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి మన యొక్క లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ హ్యావ్ టు అప్గ్రేడ్ దెమ్సెల్స్. సో విత్ ద ఈచ్ పాసింగ్ డే ఏంటి అని అంటే కనుక అప్గ్రేడ్ అయితే కనుక చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సమన్వయ పోర్టల్ ఆర్ ప్లాట్ఫామ్ అని చెప్పి మనకి రీసెంట్గా పెట్టారండి, వెరీ రీసెంట్లీ లాంచ్ ఇది మనకి. సో లైక్ ఈవెన్ 2 to 3 months బ్యాక్ దీన్ని మనకి ఏంటంటే కనుక లాంచ్ చేయడం జరిగింది, సమన్వయ ప్లాట్ఫామ్ అని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే కనుక సైబర్ క్రైమ్ రిలేటెడ్ డేటా అంతటినీ కూడా మనకి ఏంటంటే ఒక చోటే పెట్టడము. సో సైబర్ మ్యాపింగ్, క్రైమ్ మ్యాపింగ్ అండ్ డేటా అనలిటిక్స్. సో వీ విల్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద టెక్నాలజీస్ లైక్ బిగ్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలాంటి యొక్క టెక్నాలజీస్ యొక్క హెల్ప్ని కూడా మనం తీసుకుని ఇక్కడ మనం ఏంటంటే కనుక ఈ యొక్క డేటా అంతటిని అంటే హ్యూజ్ డేటా అంతటినీ కూడా వేరియస్ డిఫరెంట్ ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అయినటువంటిది అంతటినీ కూడా ఒకటే చోట ప్లాట్ఫామ్ మీద పెట్టి now we will carry out the analysis. So we will try to identify the patterns in that particular data. అంటే ఆ ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేసి అప్పుడు ఏంటంటే కనుక ఈ యొక్క లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ లేదా పాలసీ మేకర్స్ విల్ టేక్ ద డెసిషన్స్ అకార్డింగ్ టు దట్ పర్టికులర్. అంటే మనం ఏ ఏరియాస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, ఏ రీజియన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, ఏ ఏజ్ గ్రూప్ మీద ఎక్కువ మనం అయితే కనుక ఫోకస్ పెట్టాలి అని రకరకాలటువంటి డెసిషన్స్కి, కన్క్లూజన్స్కి రావడానికి పెట్టినటువంటి ఒక డేటా పోర్టల్లే మనకి ఏంటంటే సమన్వయ పోర్టల్ అని చెప్పేసి లాంచ్ చేసామండి. సో ఐ హ్యావ్ యాడెడ్ ద ఇమేజెస్ ఫర్ యువర్ రెఫరెన్స్ పర్పస్ సో దట్ యూ కెన్ సో ఇంకా క్లియర్గా మీరు ఇంకా విజువలైజ్ చేసుకుంటారు అన్న ఉద్దేశంతో. సో వీ షుడ్ నాట్ లెర్న్ ఇట్ ఇన్ ఏ హార్డ్ వే అండి, వీ షుడ్ వెరీ స్మూత్ ఫుల్ వేలో మనం ఏంటి అని అంటే కనుక విషయాలను తెలుసుకోవాలి. సో సమన్వయ పోర్టల్ ఒకటి లాంచ్ చేశారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏం చేశారు అని అంటే సంథింగ్ కాల్డ్ సైబర్ కమాండోస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి పెట్టారు. సో ఈ సైబర్ కమాండోస్ ప్రోగ్రామ్ ఏంటంటే కనుక ఎస్టాబ్లిష్డ్ ఏ స్పెషల్ వింగ్ ఆఫ్ సైబర్ కమాండోస్ హూ ఆర్ ట్రైన్డ్ టు సెక్యూర్ ద డిజిటల్ స్పేస్. ఇది మనకి ఏంటంటే కనుక కొంతమందిని అరౌండ్ 5,000 పీపుల్ ఇన్ ద నెక్స్ట్ 5 years సైబర్ కమాండోస్ని అయితే కనుక మేము ట్రైనింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తాము ఇన్ ఆర్డర్ టు సెక్యూర్ అవర్ డిజిటల్ స్పేస్. సో మన యొక్క కంట్రీ యొక్క డిజిటల్ స్పేస్ని, సో మన యొక్క డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొటెక్ట్ చేయడానికి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సైబర్ కమాండోస్ ప్రోగ్రామ్ అయితే కనుక ఇంప్లిమెంట్ చేస్తామని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ సో మొన్న రీసెంట్గా మనకి చెప్పడం జరిగిందండి. అయితే ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏంటంటే ఈ ఎక్స్పర్ట్స్ ఏం చేస్తారు అని అంటే స్టేట్ గవర్నమెంట్స్కి కూడా వాళ్ళకి కావాల్సినటువంటి అసిస్టెన్స్ని అండ్ అలాగే వాళ్ళ కెపాసిటీ బిల్డింగ్ని పెంచడానికి వీళ్ళైతే కనుక వర్క్ చేయడం జరుగుతుంది. దట్స్ ఎ న్యూ ప్రోగ్రామ్ కాల్డ్ యాజ్ సైబర్ కమాండోస్ ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని మనకి లాంచ్ చేశారు. సో దెన్ కమ్స్ మనకి ఏంటంటే కనుక సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్ అని చెప్పి న్యూఢిల్లీలో మనకి అయితే కనుక పెట్టారండి. ఇది మనకి లైక్ I4C
మనకి ఆపరేట్ చేస్తుంది. లైక్ మేజర్ బ్యాంక్స్, టెలికాం ప్రొవైడర్స్, సో టెలికాం ప్రొవైడర్స్ వీళ్ళందరూ కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క సిఎఫ్ఎంసి లో సెంటర్ అండర్లో మనకైతే కనుక ఉంటారు. అంటే వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్స్ అందరూ డిఫరెంట్ బ్యాంక్స్ యొక్క రిప్రజెంటేటివ్స్, డిఫరెంట్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ రిప్రజెంటేటివ్స్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ రిప్రజెంటేటివ్స్. సో వాళ్ళందరూ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్లో అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అకార్డింగ్లీ సో ఆల్ దీస్ స్టేక్ హోల్డర్స్, బికాస్ దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్, మనకి ఏంటంటే కనుక వీళ్ళ యొక్క ప్లాట్ఫామ్స్ అండర్లోనే మనకి సైబర్ అటాక్స్ అనేటువంటివి క్యారీ అవుట్ అవుతూ ఉంటాయి. అందుకని చెప్పి వాళ్ళందరినీ కూడా మనం ఒకటే చోట ఒకటే ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడం వల్ల మనము అయితే మల్టిపుల్ ఇష్యూస్ని ఫ్రమ్ మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ నుంచి మనం ఏంటంటే కనుక హ్యాండిల్ చేయొచ్చు అని చెప్పి మనకి తీసుకుని వచ్చారండి. సో దీనికి సంబంధించి ఒక పాసిబుల్ క్వశ్చన్ మనకి ఎలా అడుగుతారు అని అంటే, డిస్కస్ ద ఇంపాక్ట్ ఆఫ్ సైబర్ ఫ్రాడ్ ఆన్ ద ఇండియన్ ఎకానమీ అండ్ ఆల్సో ఎగ్జామిన్ ద వేరియస్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ టు కాంబాట్ ద సైబర్ క్రైమ్స్ ఎఫెక్టివ్లీ. సో ఇది మీకు జిఎస్ పేపర్ 3 సైబర్ సెక్యూరిటీ అనేటువంటి టాపిక్ అండర్లో. సో ఖచ్చితంగా యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ విచ్ ఇస్ సిమిలర్ టు లైక్ దిస్. సో ఓకే, బట్ ద క్వశ్చన్ కెన్ బి ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి ఏంటి అని అంటే కనుక యూ మస్ట్ అండ్ షుడ్ నీడ్ టు రైట్ దీస్ ఇనిషియేటివ్స్ లైక్ సిఎఫ్ఎంసి గురించి మీరు మెన్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సైబర్ కమాండోస్ ప్రోగ్రామ్ గురించి, సమన్వయ్ పోర్టల్ గురించి, అండ్ అలాగే సైట్ ట్రైన్ ప్లాట్ఫామ్. దెన్ వీ హ్యావ్ ద సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ సెంటర్, National Cyber Crime Reporting Portal, and then we have National Cyber Forensic Laboratory, and then Joint Cyber Coordination Teams, and finally I4C, which stands for Indian Cybercrime Coordination Center. So this was the first important article that you are expected to know about, Andy. So let us move to the next one. So moving to that of the next article కి మనం వెళ్ళితే కనుక, సో దిస్ ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్ సంథింగ్ రిలేటెడ్ టు ఎడిటోరియల్. ఇవాళ మనకి పబ్లిష్ అయింది, ద మణిపూర్ క్రైసిస్, ద ఇష్యూ ఆఫ్ మేనేజింగ్ ద డైవర్సిటీ అని చెప్పేసి మనకి ఆర్టికల్ అయితే పబ్లిష్ అయిందండి. ఎస్ అండి, విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్, ద మణిపూర్ క్రైసిస్, ద ఇష్యూ ఆఫ్ మేనేజింగ్ ద డైవర్సిటీ, సో అని చెప్పేసి మనకైతే కనుక ఎడిటోరియల్ పబ్లిష్ అయింది. సో హియర్ ఆథర్స్ మనకి ఏం చెప్తున్నారు అని అంటే, ఇన్ ఆర్డర్ టు అడ్రస్ ద మణిపూర్ సిచ్యువేషన్, ఈ యొక్క క్రైసిస్ సిచ్యువేషన్ని మనకి అడ్రస్ చేయాలి అని అంటే, సో సిమిలర్ టు దట్ ఆఫ్ ద త్రిపుర అండ్ యాజ్ వెల్ యాజ్ సిక్కిం అండ్ ఈవెన్ మోస్ట్ రీసెంట్లీ అస్సాం. సో ఏ విధంగా వీళ్ళకి ఏంటి అని అంటే కనుక కాన్స్టిట్యూషనల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద లీగల్ సేఫ్ గార్డ్స్ మనకు ఉన్నాయో, లీగల్ సొల్యూషన్స్, కాన్స్టిట్యూషనల్ సొల్యూషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద లీగల్ సొల్యూషన్స్ని మనం ప్రొవైడ్ చేయటం వల్ల మాత్రమే మనం ఏంటంటే కనుక మణిపూర్లో ఈ యొక్క క్రైసిస్ సిచ్యువేషన్ని మనం అయితే కనుక అడ్రస్ చేయగలము. సో వీ హ్యావ్ టు గివ్ మోర్ కంట్రోల్ సో టు ద రీజనల్ పవర్స్, మనకి ఏంటి అని అంటే కనుక పవర్ అనేటువంటి దాన్ని మనం ప్రొవైడ్ చేయాలి అంటూ మనకి సిక్కింకి సంబంధించిన ఎగ్జాంపుల్, త్రిపురకి సంబంధించిన ఎగ్జాంపుల్, అండ్ అలాగనే మనకి ఏంటంటే మోస్ట్ రీసెంట్లీ అస్సాంకి సంబంధించిన ఎగ్జాంపుల్. సో అస్సాం గురించి మనం ఆల్రెడీ నిన్నటి ఆర్టికల్లో చూడడం జరిగింది, అండ్ అలాగనే సో ఒక డెడికేటెడ్ వీడియో విత్ రెస్పెక్ట్ టు అస్సాం. సో లైక్ ఎందుకనంటే రీసెంట్గా మనకి సెక్షన్ 6A ఆఫ్ ద సిటిజన్షిప్ యాక్ట్ 1955ని మనకి ఏంటి అని అంటే సుప్రీం కోర్ట్ హ్యాస్ డిక్లేర్డ్ ఇట్ యాజ్ కాన్స్టిట్యూషనల్గా మనకైతే కనుక డిక్లేర్ చేయడం అయితే కనుక జరిగింది కదండి. సో దట్ ఈస్ హౌ. అలాగనే ఇంతకుముందు త్రిపురకి సంబంధించి, సిక్కింకి సంబంధించి కూడా మనకి ఏంటంటే కనుక సో దేర్ ఆర్ సర్టెన్ కేసెస్ ఉన్నాయన్నమాట. అవి మనకి ఈ ఆర్టికల్లో మనకి మెన్షన్ చేశారు. సో దట్ ఈస్ హౌ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి ఏంటి అని అంటే కనుక మణిపూర్ యొక్క క్రైసిస్ సిచ్యువేషన్ మనం సాల్వ్ చేయాలి అని అంటే కనుక సో వీ హ్యావ్ టు సాల్వ్ త్రూ ద కాన్స్టిట్యూషనల్ వే ఓన్లీ, అండ్ అలాగే లీగల్ వే ఓన్లీ మనం ఏంటి అని అంటే సాల్వ్ చేయగలము. బికాస్ మనకి ఏంటంటే వీ కెన్ మేనేజ్ ద డైవర్సిటీ సో ఓన్లీ బికాస్ ఆఫ్ డ్యూ టు దట్. అండ్ మనం మాట్లాడుతూ హిస్టారికల్ కాంటెక్స్ట్లో గురించి కూడా చెప్పడం జరుగుతుంది. లైక్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అడాప్ట్ చేసినప్పుడు యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంటా, ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంటా అంటే ఇట్స్ నాట్ దట్ మనం ఏంటంటే ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ని చాయిస్ కింద మనం తీసుకోలేదు, అంటే ఒక ఆప్షన్గా సో వీ విల్ ఆప్ట్ ఫర్ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్పి మనం తీసుకోలేదు. సో వీ జస్ట్ టుక్ ద ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ బికాస్ ఇట్ ఈస్ ద కంపల్షన్. మన యొక్క కంట్రీలో డైవర్సిటీ అనేటువంటిది అంత ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి మనకి మాట్లాడడం జరుగుతుంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం కోట్ చేస్తున్నారు అని అంటే సో ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఐడెంటిఫైడ్ దట్ ఆల్ ద స్టేట్స్ షుడ్ నాట్ బి అడ్మినిస్టర్డ్ ఇన్ ద సేమ్ వే.
సో స్టేట్స్ అన్నిటినీ కూడా ఒకటే పద్ధతిలో మనం ఏంటంటే కనుక అడ్మినిస్ట్రేట్ చేయకూడదు. బికాస్ సో దేర్ ఆర్ సర్టెన్ స్టేట్స్ వేర్ అడ్మినిస్ట్రేషన్ నీడ్ టు బి డిఫరెంట్, అండ్ బికాస్ అక్కడ పొలిటికల్ స్టెబిలిటీ మెయింటైన్ చేయడానికి, లేకపోతే కనుక వాళ్ళ యొక్క కల్చరల్ ఐడెంటిటీస్ని మనం ప్రొటెక్ట్ చేయడానికి ఏంటి అని అంటే కనుక వీ హ్యావ్ టు గివ్ సమ్ స్పెషల్ ప్రొవిజన్స్ అని చెప్పేసి మనం ఇవ్వడం జరిగింది. లైక్ టిల్ నౌ వీ హ్యావ్ గివెన్ ద స్పెషల్ స్టేటస్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ అండర్ ఆర్టికల్ నెంబర్ 370. సో లైక్ అదేవిధంగా మనకి 371 అండర్లో మనకి ఏంటంటే కనుక టు అదర్ స్టేట్స్ లైక్ అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరాం, నాగాల్యాండ్ అంటూ కొన్ని స్టేట్స్కి మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క స్పెషల్ ప్రొవిజన్స్ని మనం అయితే కనుక పెట్టడం జరిగింది. అక్కడ స్పెషల్ ప్రొవిజన్స్ని మనం ఎందుకు ఇచ్చాము అని అంటే ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద పొలిటికల్ స్టెబిలిటీ ఇన్ దట్ పర్టికులర్ రీజియన్. ఆ పలానా స్టేట్లో మనం ఏంటంటే కనుక ఆ పొలిటికల్ స్టెబిలిటీని మెయింటైన్ చేయడానికి సో మనం అయితే కనుక ఇచ్చాము అని చెప్పేసి మనకైతే కనుక ఇక్కడ ఆథర్ మాట్లాడుతున్నారండి. లెట్ us read some important points, then you will understand in a better way. So important points మనం చూసుకుంటే కనుక this article discusses about the ongoing crisis situation in Manipur, highlighting the state's ethnic violence and the issues which are related to that of the diversity in Manipur because of due to the existence of the various communities. మనకి ఏంటి అని అంటే కనుక ఆ యొక్క డైవర్సిటీని మేనేజ్ చేయడం అనేటువంటిది సంథింగ్ విచ్ వీ నీడ్ టు థింక్ అబౌట్. ఆ డైవర్సిటీని మనం ఎలా మేనేజ్ చేయాలి అని అంటే కనుక సో త్రూ కాన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్. ద ఆథర్ ఆల్సో ఎగ్జామిన్డ్ ద constitutional mechanisms, historical context and the legal provisions which should be aimed to reconcile the conflicting identities in India, especially in the northeastern states. Northeastern region లో మనకి యొక్క కాన్ఫ్లిక్టింగ్ ఐడెంటిటీస్ని మనం ఏంటి అని అంటే కనుక కంట్రోల్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి అని అంటే కనుక so the only way that we have to go through is so by incorporating the constitutional safeguards, by incorporating the legal safeguards ని మనం అయితే కనుక అడాప్ట్ చేసుకోవాలి అని మనకి చెప్పడం జరుగుతుందండి. సో చూస్తే స్పెషల్ ప్రొవిజన్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, యాజ్ ఐ సెడ్ మనకి ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద జమ్మూ అండ్ కాశ్మీర్, సో టిల్ నౌ సో వీ హ్యావ్ ద అదర్ స్టేట్స్ యాజ్ వెల్ విచ్ ఎంజాయ్ సర్టెన్ స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయి. ద కాన్స్టిట్యూషన్ ఇన్క్లూడ్స్ స్పెషల్ ప్రొవిజన్స్ to manage the diverse identities in our country, particularly in the northeastern states like Nagaland, Assam, Manipur, Mizoram, Arunachal Pradesh and as well as the Sikkim. Objective enti, so in order to reconcile their social and as well as political interests at the end of the day, to maintain the political stability in those particular regions, it has been done. And to other manaki first example is Sikkim. With respect to Sikkim ki sambandhinchi article number 371 of F, for instance, was introduced to safeguard the community, the Bhutia Lepcha identity. వీళ్ళ యొక్క ఐడెంటిటీని మనం ఏంటంటే కనుక ప్రొటెక్ట్ చేయడానికి, సో వీళ్ళ యొక్క కల్చరల్ ఐడెంటిటీని మనం ఏంటంటే ప్రొటెక్ట్ చేయడానికి, సో it was introduced for safeguarding this community, marking a balance between proportional representation and as well as the socio-political stability అని చెప్పేసి మనం అయితే కనుక చెప్పడం జరుగుతుంది. అండ్ సిమిలర్లీ వీ హ్యావ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, దట్ ఈస్ ఆర్టికల్ 355. సో దీని గురించి మనకి ఏంటి అని అంటే UPSC 2023లో కూడా ప్రీలో మనకి క్వశ్చన్ అయితే కనుక అడిగారండి. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు ప్రొటెక్ట్ ద స్టేట్స్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ అగ్రెషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అనమాట. సో ఆర్టికల్ నెంబర్ 355 obligates the union, so okay, it is an obligation upon the union to protect the states from any external aggression, any sort of external aggression and as well as any sort of internal disturbances. Now in Manipur if you see, so now these are the internal disturbances because of these conflicting situations which may become relevant in managing the crisis. And మనం ఇందాక అనుకున్నట్టుగా సో ద ఎంటైర్ కంట్రీ షుడ్ నాట్ బి అడ్మినిస్ట్రేటెడ్ ఇన్ వన్ ఫార్మాట్. దట్స్ ద రీజన్ సో ద ఇంపార్టెంట్ షెడ్యూల్స్ లైక్ 5th షెడ్యూల్ అండ్ 6th షెడ్యూల్ ఇంటూ ద కాన్స్టిట్యూషన్ హ్యావ్ బీన్ ఇన్కార్పొరేటెడ్ టు ప్రొవైడ్ ఎ సెపరేట్ సెట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. సో అంటే ఈ యొక్క కొన్ని స్టేట్స్కి లైక్ అస్సాం, త్రిపుర, మణిపూర్, మేఘాలయ అంటూ కొన్ని స్టేట్స్కి మనకి ఏంటి అని అంటే సర్టెన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి సో మనకి సెపరేట్ అడ్మినిస్ట్రేషన్ ప్రొవైడ్ చేయడానికి 6th షెడ్యూల్ అయితే కనుక తీసుకుని రావడం జరిగింది అంటూ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆధార్ మనకి త్రిపుర గురించి మాట్లాడుతున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద స్టేట్స్ లైక్ త్రిపుర ద 6th షెడ్యూల్ వాజ్ యూజ్డ్
టు డివాల్వ్ ద పవర్ టు దట్ ఆఫ్ ద లోకల్ కౌన్సిల్స్ విచ్ ఎయిడెడ్ ఇన్ సెటిలింగ్ ద ట్రైబల్ ఇష్యూస్ అండ్ దేర్ బై ప్రమోటెడ్ ద పీస్. సో వాళ్ళ యొక్క లోకల్ ఇష్యూస్ని మనకి ఏంటి అని అంటే కనుక సెటిల్ చేయడానికి సో ద 6th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ యూజ్డ్. సో బట్ హవెవర్ ఇట్స్ అప్లికబిలిటీ డిఫర్స్ అక్రాస్ ద డిఫరెంట్ స్టేట్స్. సో దీన్ని మనకి ఏంటి అని అంటే కనుక ఛాలెంజ్ చేశారండి ఆర్టికల్ 371 ఆఫ్ ఎఫ్ని. ఆర్సి పౌడియాల్ కేస్ మనకి. ద ఆర్సి పౌడియాల్ కేస్ అడ్రస్డ్ ద కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ ఆర్టికల్ 371 ఆఫ్ ఎఫ్, అప్హోల్డింగ్ ఇట్స్ ప్రొవిజన్స్ వైల్ ఎంఫసైజింగ్ అకామిడేషన్ అండ్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ నెససరీ. Accommodation and as well as adjustments are necessary in order to reconcile the identities. So to protect the identities, cultural identities ni మనం ఏంటి అంటే కనుక ప్రొటెక్ట్ చేయడానికి ఈ యొక్క అకామిడేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అడ్జస్ట్మెంట్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ నెససరీ అని చెప్పి ఈవెన్ మోస్ట్ రీసెంట్లీ అస్సాం రిలేటెడ్ కేసులో కూడా మనకి సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరిగింది. సో ఓవరాల్ ఆర్డర్ మనకి ఏం చెప్తున్నారంటే యూ అడాప్ట్ ద మోడల్ లైక్ త్రిపుర. సో త్రిపుర మోడల్లో మీరు ఏ విధంగా కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ ద్వారా అక్కడ మీరు పీస్ని ఏ విధంగా ప్రమోట్ చేశారో అదేవిధంగా మణిపూర్లో కూడా మీరు ఏంటి అని అంటే కనుక సో అదేవిధంగా మనం పీస్ని ప్రమోట్ చేయాలి. సో ద ఆథర్ సజెస్టెడ్ ద ఎక్స్ప్లోరింగ్ ఏ మోడల్ విచ్ ఈస్ సిమిలర్ టు ద త్రిపుర పీస్ అకార్డ్ విచ్ ఇన్వాల్వ్స్ రీజనల్ గవర్నెన్స్ టు రెడ్యూస్ ద టెన్షన్స్. And judicial caution is also advised, especially with calls for greater power to local councils which could affect the administrative stability. So overall మనం చూసుకున్నట్లయితే the Manipur crisis basically reflects the broader challenges of managing the diversity in India. They emphasized that we need to go for constitutional and legal solutions that should respect the historical contexts. సో అంటే ఇంతకు ముందు జరిగినటువంటి పరిస్థితుల్ని హిస్టరీని కూడా మనకి ఏంటంటే దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉండేటువంటి పీపుల్ యొక్క కల్చరల్ ఐడెంటిటీస్ని మనం దృష్టిలో పెట్టుకుని సో మనం ఏంటి అని అంటే కనుక వీ హ్యావ్ టు ప్రొవైడ్ దిస్ కాన్స్టిట్యూషనల్ అండ్ యాజ్ వెల్ యాజ్ లీగల్ సొల్యూషన్స్ సో దట్ సో బై ఎన్ష్యూరింగ్ పొలిటికల్ స్టెబిలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆల్ ద కమ్యూనిటీస్ అని చెప్పి మనకి ఇక్కడ ఆథర్ అయితే మాట్లాడుతున్నారు. మణిపూర్ క్రైసిస్ సిచ్యువేషన్కి సంబంధించి ఆల్రెడీ మన యొక్క ఛానల్లో మనం అయితే కనుక డెడికేటెడ్ వీడియోస్ అయితే కనుక ఉన్నాయండి. యూ కెన్ వాచ్ దట్ పర్టికులర్ థింగ్ సో టు గెట్ ద కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ పిక్చర్ లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద మణిపూర్ అండ్ ఈజ్ ఆల్ అబౌట్. సో బట్ ఓవరాల్ ప్రస్తుతానికి మనకి విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్ వీ హ్యావ్ కన్ఫైన్డ్ టు దిస్ ఆర్టికల్ ఇట్ సెల్ఫ్ వేర్ వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ సో దట్ కాన్స్టిట్యూషనల్ సొల్యూషన్స్ అంటే కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ లైక్ ఏ విధంగా అస్సాంలో మనకి సెక్షన్ 6A అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక ఇల్లీగల్ మైగ్రెంట్స్ని సో మనం ఏంటి అని అంటే అస్సాంలో కంట్రోల్ చేయడానికి ఏ విధంగా మనం అయితే కనుక చేస్తున్నామో ఇలాంటి లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ సొల్యూషన్స్ తోటి సో అప్పుడే మనం ఏంటంటే డైవర్సిటీ ఇన్ మణిపూర్ని మనం మేనేజ్ చేయొచ్చు అని చెప్పి ఆథర్ యొక్క టేక్ అవే పాయింట్ అయితే చెప్తున్నారండి. క్లియర్? లెట్ us move to that of the next article. So friends, before that there was a small announcement. మన యొక్క UPSC జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఈజ్ మాకు కోర్స్ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్లో మీకు అయితే కనుక అందుబాటులో ఉంటుంది. సో దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 30,000 అండి. బట్ యాజ్ పార్ట్ ఆఫ్ దివాళీ సెలబ్రేషన్స్ యూ కెన్ గెట్ ఇట్ అట్ జస్ట్ 24,000 రూపీస్ ఓన్లీ అండ్ దట్ టు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు అయితే కనుక వస్తుంది. సో ఆఫర్ వచ్చేసి మీకు 31st అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మన యొక్క టీంతో మాట్లాడచ్చు. అండ్ అలాగే సో ఆప్షనల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీ హ్యావ్ ద ఆప్షనల్ ఇన్ఫినిటీ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం లైక్ PSIR, పబాడ్, సోషాలజీ, ఆంథ్రో అనేటువంటి అన్ని పాపులర్ ఆప్షనల్స్ని మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 25,000 రూపీస్ బట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద సెలబ్రేషన్స్ యూ కెన్ గెట్ ఇట్ అట్ జస్ట్ 20,000 రూపీస్ విత్ ద లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు 31st అక్టోబర్ వరకు మాత్రమే మీకు వ్యాలిడ్ అండి. నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ సంథింగ్ రిలేటెడ్ టు GS పేపర్ 2 ఎడ్యుకేషన్కి సంబంధించిన ఆర్టికల్ అండి ఇది. 2 years after the launch, the Delhi government recently signed MOU with the Education Ministry to implement the PM Shri స్కీమ్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఒక ఇంపార్టెంట్ స్కీమ్ని మనకైతే కనుక లాంచ్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ నోన్ యాజ్ PM Shri స్కీమ్ అని చెప్పేసి. సో ఇన్ దిస్ PM Shri స్కీమ్ అండర్లో మనకి ఏంటి అని అంటే కనుక సమ్ సార్ట్ ఆఫ్ మోడల్ స్కూల్స్ విల్ బీ ఐడెంటిఫైడ్. సో ఆ పర్టికులర్ స్టేట్లో మనకి ఏంటంటే కనుక కొన్ని మోడల్ స్కూల్స్ అనేటువంటి వాటిని ఐడెంటిఫై చేసి ఆ పర్టికులర్ విసినిటీలో ఉండేటువంటి స్కూల్స్ అన్నిటికీ కూడా
ఇదే ఒక మోడల్ కింద ఈ స్కూలే మనకి ఏంటంటే ఒక మోడల్ కింద అక్కడ అడ్వాన్స్డ్ మనకి ఏంటి అని అంటే కనుక క్లాస్ రూమ్స్ కానివ్వండి, లేకపోతే లైబ్రరీ ఫెసిలిటీస్, సో వీటన్నిటిని కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ద సో కాల్డ్ ఎన్ఈపి, నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ, ఎడ్యుకేషన్కి సంబంధించి ఏదైతే తీసుకొచ్చారో దాన్ని మనకైతే కనుక ఇంప్లిమెంట్ చేస్తారు. ఏదైనా ఒక స్టేట్ మనకి ఏంటంటే యూనియన్ టెరిటరీ కానీ లైక్ ఢిల్లీ, సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ యొక్క స్టేట్లో కానీ యూటీలో కానీ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క పిఎం శ్రీ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే కనుక దే హ్యావ్ టు సైన్ అన్ ఎంఓయూ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ తోటి ఎంఓయూ అయితే కనుక సైన్ చేసుకోవాలి. ఇప్పటి వరకు మనకి ఏంటి అని అంటే కనుక సో ఈ యొక్క ఎడ్యుకేషన్ మినిస్ట్రీ తోటి ఢిల్లీ, నెక్స్ట్ వచ్చేసి సర్టెన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లైక్ పంజాబ్, సో వీళ్ళు ఏంటి అని అంటే కనుక దే హ్యావ్ నాట్ సైన్డ్ ఆన్ టు దిస్ పర్టికులర్ ఎంఓయూ అండి. సో ఎంఓయూ అయితే సైన్ చేయలేదు. బట్ ఆఫ్టర్ ఫైనల్లీ 2 years ఆఫ్టర్ ద లాంచ్ ద ఢిల్లీ గవర్నమెంట్ రీసెంట్లీ సైన్డ్ ఎంఓయూ విత్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఇన్ ఆర్డర్ టు ఇంప్లిమెంట్ ద పిఎం శ్రీ స్కీమ్ని అయితే ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే అక్కడ ఏంటంటే అప్పుడు సో సెంట్రల్ లెవెల్లో, స్టేట్ లెవెల్, ఆ పలానా స్టేట్లో లేదా పలానా యూనియన్ టెరిటరీలో మనకి ఏంటి అని అంటే కనుక సో ఈ యొక్క పిఎం శ్రీ స్కూల్ నేమ్ కూడా ఉంటుందన్నమాట, పిఎం శ్రీ అని చెప్పేసి. లైక్ గవర్నమెంట్ స్కూల్స్, లైక్ కేంద్రీయ విద్యాలయాస్, సో వీటిని ఏంటి అని అంటే ఐడెంటిఫై చేసి వాటిల్ని ఒక మోడల్ స్కూల్లో డెవలప్ చేస్తారు. సో దట్ స్కూల్ విల్ బీ అన్ ఇన్స్పిరేషన్ టు ద అదర్ నైబరింగ్ స్కూల్స్. ఇనీషియల్లీ 5 years పాటు మనకి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా 60:40 రేషియోలో ఫండింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తుందండి. బట్ ఇంకా ఆ తర్వాత ఆఫ్టర్ 5 years ఆ పర్టికులర్ స్కూల్కి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ అంటే అంతే క్వాలిటీతో మెయింటైన్ చేసేటువంటిదంతా కూడా ఆ పలానా స్టేట్ గవర్నమెంట్స్దే. సో ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ టు మెయింటైన్ these particular schools lies with the state governments only. So it is a centrally sponsored scheme అనమాట మనకి. సో నార్మల్ జనరల్ స్టేట్స్లో మనకి 60:40 ఉంటుంది. సో సర్టెన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ సమ్ హిమాలయన్ స్టేట్స్లో మనకి 90:10 అయితే కనుక ఉంటుంది మనకి. సో లెట్ us read some. అయితే ఓవరాల్ మనకి ఏంటంటే టు కన్వర్ట్ మోర్ దాన్ 14,500 స్కూల్స్ని మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఎగ్జాంపులర్ ఇన్స్టిట్యూషన్స్ కింద, మోడల్ ఇన్స్టిట్యూషన్స్ కింద కన్వర్ట్ చేయాలి అనేటువంటిది ఆలోచన మనకి. ఎస్, లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ దిస్ అండి. సో చూసుకున్నట్లయితే కనుక the Delhi government has recently signed an MOU with the Ministry of Education to implement the PM Shri schools. So for that means PM schools for rising India అని అర్థం అనమాట. PM schools for rising India. PM Shri stands for scheme nearly 2 years after its launch. The MOU was signed. The scheme will be rolled out in Delhi with the MOU that is signed between Education Department and as well as the Ministry of Education. So the total cost for implementing the PM Shri scheme across all the states over the 5 years is estimated to be around 27,360 crores is the estimation అనమాట. మనకి ఇంత అయితే ఖర్చు అవుతుంది అని చెప్పేసి. సో దాంట్లో డిపెండింగ్ అపాన్ ద స్టేట్స్ మనకి 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అండ్ ద స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి మనకి 40% ఇస్తుంది. అదే ఇక్కడ రాసాం చూడండి. ఫండింగ్ అండ్ పార్టిసిపేషన్ డీటెయిల్స్. The central government will contribute you 60% of the funding. So for upgradation in Delhi, while the state government will cover the remaining amount. Delhi's participation in this scheme has been delayed because of due to the concerns about the implementation of NEP 2020 and the funding issues under the Samagra Shiksha scheme. So there was another integrated school education scheme called as Samagra Shiksha scheme అని చెప్పేసి మనకి గవర్నమెంట్ అయితే కనుక మనకి పెట్టడం జరిగింది. ఇంకా మిగిలిపోయిన స్టేట్స్ ఏమేమి ఉన్నాయంటే తమిళనాడు అండ్ యాజ్ వెల్ యాజ్ ద కేరళ ఆర్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ టు సైన్ ద MOU soon. ఇవి కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో ఫ్యూచర్ బికాస్ దీస్ స్టేట్స్ ఆల్సో హ్యావ్ నాట్ yet signed అండి ద MOU విత్ దీస్ థింగ్స్. అసలు ఈ PM శ్రీ స్కీమ్ పరిస్థితి ఏంటి అంటే మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం తెలుసుకోవాలి అని అంటే కనుక ద PM స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా స్కీమ్ అనేటువంటిది మనకి 2022లో మనకైతే కనుక లాంచ్ చేయబడడం జరిగిందండి. ప్లీజ్ బీ వెరీ క్లియర్, ఇట్స్ ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ చేస్తారు, సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అని చెప్పేసి అంటారు. 100% ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది ఈ పర్టికులర్ PM శ్రీ స్కూల్స్లో అని చెప్పేసి అంటారు. బట్ యూ నీడ్ టు బీ వెరీ క్లియర్ సో దట్ ఇట్ ఈస్ జస్ట్ 60:40 రేషియోలో మనకైతే కనుక మనకి ముందుకు వెళ్తారు.
ఇక్కడ మనకు ఆబ్జెక్టివ్ ఏంటంటే కనుక టు ట్రాన్స్ఫార్మ్ ఓవర్ 14,500 స్కూల్స్ని సో దట్ టు డెమాన్స్ట్రేట్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క స్కూల్స్లో ఇన్ ట్రూ లెటర్ అండ్ స్పిరిట్ మనకి ఇంప్లిమెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. దిస్ స్కీమ్ ఫోకసెస్ ఆన్ ప్రొవైడింగ్ ద క్వాలిటీ ఎడ్యుకేషన్ బై ఎన్హాన్సింగ్ ద ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ స్కూల్స్ లైక్ గవర్నమెంట్ స్కూల్స్, కేంద్రీయ విద్యాలయాస్, సో మనకి ఏవేవైతే మనకి స్కూల్స్ ఉంటాయో ఇవన్నీ కూడా. సో దిస్ వాజ్ వెబ్సైట్ లైక్ పిఎం శ్రీ స్కూల్స్, ద పిఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అని చెప్పి. ఇందాక మనం ఆల్రెడీ అనుకున్నాం కదా ఫండింగ్ ప్యాటర్న్ పరిస్థితి ఎలా ఉంటుందన్నది. 60:40 రేషియోలో వీళ్ళు ఫండింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ ద యూనియన్ టెరిటరీ లెజిస్లేచర్స్ అనమాట, విత్ లెజిస్లేచర్స్. సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ హిమాలయన్ స్టేట్స్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్కి వచ్చేసరికి ఏంటంటే కనుక రేషియో విల్ బి 90:10 రేషియోలో మనకి అయితే కనుక ఉంటుందండి. సో సెంట్రల్ ఒకవేళ యూనియన్ టెరిటరీస్ వితౌట్ లెజిస్లేచర్ అయితే కనుక 100% అక్కడ సెంట్రల్ గవర్నమెంటే పెట్టుకుంటుంది. సో 3 ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి. సో సెంటర్ అండ్ స్టేట్ 60:40 రేషియో, వేర్ ద స్టేట్ గవర్నమెంట్స్ అండ్ ద యూనియన్ టెరిటరీస్ విత్ లెజిస్లేచర్స్ ఉన్నవి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ. సో ఫర్ ద నార్త్ ఈస్టర్న్ హిమాలయన్ స్టేట్స్ అండ్ కాశ్మీర్ తీసుకుంటే 90:10 రేషియో మనకైతే కనుక ఉంటుంది. 100% సెంట్రల్ ఫండింగ్ ఫర్ యూనియన్ టెరిటరీ వితౌట్ లెజిస్లేచర్, ఎగ్జాంపుల్ లడాక్. సో లడాక్ డజంట్ హ్యావ్ ఎనీ లెజిస్లేచర్ బట్ ఇట్ వాజ్ ఎ యూనియన్ టెరిటరీ. ఇన్ దట్ కాంటెక్స్ట్ మీకు 100% ఫండింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. డ్యూరేషన్ ఏంటి? ఈ యొక్క స్కీమ్ మనకి జస్ట్ ఫర్ 5 years మాత్రం రన్ అవుతుందండి. దిస్ స్కీమ్ విల్ బి రన్ ఫ్రమ్ సో లైక్ 2022-23 to 2026-27. పోస్ట్ దట్ పర్టికులర్ పీరియడ్ ద స్టేట్స్ ఆర్ యూటీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ దట్ అచీవ్డ్ స్టాండర్డ్స్. ప్లీజ్ బీ వెరీ క్లియర్ విత్ దిస్ పాయింట్ యాజ్ వెల్. సో వన్స్ ద 5-year పీరియడ్ అంటే 2026-27 అయిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి ఫండింగ్ ప్రొవైడ్ చెయ్యదు. దట్ 60:40 రేషియో అనుకున్నాం కదా, ఇంకా మొత్తం 100% కూడా ఆ స్టేట్ గవర్నమెంట్సే పెట్టుకుని ఆ యొక్క స్టాండర్డ్స్ని కంటిన్యూ చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ ఆ పలానా స్టేట్ గవర్నమెంట్స్. సో దాట్స్ ద రీజన్ సమ్ స్టేట్స్ ఆర్ రైజింగ్ ద కన్సర్న్స్. అగైన్ మనకి ఏంటంటే కనుక ఇట్ ఈస్ అగైన్ మనకి ఏంటంటే మెయింటెనెన్స్ కాస్ట్ వీటికి సంబంధించి మళ్ళీ మనకి గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ యొక్క ఎక్స్చెక్కర్ మీద మళ్ళీ అయితే కనుక పడుతుంది. సో జస్ట్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఓన్లీ 5 years మాత్రమే ఫండింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తుంది అని కొన్ని స్టేట్స్ అయితే కనుక మనకి ఇష్యూ రైజ్ చేస్తున్నాయి, లైక్ స్టేట్స్ లైక్ వెస్ట్ బెంగాల్ అవి కూడా మనకి. ఎస్, సో ఏం చేస్తారు ఈ పిఎం శ్రీ స్కూల్స్లో ఏం డెవలప్ చేస్తారంటే హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారట. లైక్ దే ఫోకస్ ఆన్ స్టూడెంట్ గ్రోత్ ఇన్ కమ్యూనికేషన్, కొలాబరేషన్ అండ్ క్రిటికల్ థింకింగ్. మోడర్న్ ఫెసిలిటీస్ ఉంటాయంట, స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్ అండ్ ప్రమోట్ ద గ్రీన్ ఇనిషియేటివ్స్ లైక్ వాటర్ కన్జర్వేషన్ని ప్రమోట్ చేయడము. ఎక్స్పెరిమెంటల్ వే ఆఫ్ లెర్నింగ్, ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ రోట్ లెర్నింగ్ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ని ప్రమోట్ చేయడం అయితే కనుక జరుగుతుంది. అండ్ దెర్ విల్ బి ఏ స్టాండర్డ్ ఫ్రేమ్వర్క్ అయితే ఒకటి ఉంటుంది, సంథింగ్ కాల్డ్ యాజ్ ద స్కూల్ క్వాలిటీ అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అండి. సో విల్ బి యూజ్డ్ ఫర్ రెగ్యులర్ ఎవాల్యుయేషన్స్ టు మెయింటైన్ ద హై స్టాండర్డ్స్. అంటే ఆ పర్టికులర్ స్కూల్ మనకి ఏంటంటే ఆ స్టాండర్డ్స్ అచీవ్ చేసే విధంగా ఈ యొక్క స్కూల్ క్వాలిటీ అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్ అనేటువంటి దాని మీద ఆ పలానా స్కూల్ని మనము అసెస్ చేయడం అయితే కనుక జరుగుతుంది. అండ్ ఎలిజిబుల్ స్కూల్స్ ఏవేంటి? సో స్కూల్స్ విచ్ ఆర్ రన్ బై ద సెంట్రల్ ఆర్ ద స్టేట్ ఆర్ ద యూటీ గవర్నమెంట్స్ అండ్ లోకల్ బాడీస్ లైక్ ఇన్క్లూడింగ్ కేంద్రీయ విద్యాలయాస్ అండ్ నవోదయ విద్యాలయాస్. ఇక్కడ మనకు అడుగుతారు ప్రైవేట్ స్కూల్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ అండర్ దిస్ పర్టికులర్ స్కీమ్ అని, బట్ ఐడియల్లీ నో అండి. ఎలిజిబుల్ స్కూల్స్ వచ్చేసి మనకి సెంట్రల్ ఆర్ ద స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్ లైక్ యూటీ గవర్నమెంట్, లేకపోతే లోకల్ బాడీస్ మనకి పెట్టే కేంద్రీయ విద్యాలయాసు, నవోదయ విద్యాలయాసు, ఇవన్నీ కూడా మనకి సో ఎలిజిబుల్ అవుతాయి ఈ యొక్క పిఎం శ్రీ స్కూల్స్ అండర్లో మనకి. సో నవ్ సమ్ పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ ఎలా అడగచ్చు అని అంటే డిస్కస్ ద రోల్ ఆఫ్ ద పిఎం శ్రీ స్కీమ్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ ద స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ ప్రమోటింగ్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. సో డైరెక్ట్లీ గవర్నమెంట్ స్కీమ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్ అండి. జిఎస్ పేపర్ 2 మనకి ఎడ్యుకేషన్ సంబంధించి ఇలాంటి క్వశ్చన్ అయితే కనుక యూ కెన్ ఎక్స్పెక్ట్ విత్ రెస్పెక్ట్ టు పిఎం శ్రీ స్కీమ్. ఎస్, లెట్ us మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. యూనియన్ గవర్నమెంట్ ఇంటిగ్రేట్స్ 12 schemes on e-Shram portal. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసలు e-Shram పోర్టల్ అనేటువంటిది ఎవరి గురించి అనేటువంటిది అర్థం కావాలి. e-Shram పోర్టల్ అనేటువంటిది అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ పీపుల్ గురించి. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే ఎవరు? అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే లైక్ పీపుల్ ఫ్రమ్ ద కన్స్ట్రక్షన్ వర్కర్స్, సో లేకపోతే హోమ్ బేస్డ్ వర్కర్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్, సో బీడీ వర్కర్స్, వీళ్ళందరూ కూడా మనకి ఏంటంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లోకి వస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అనేటువంటివి ఉండవు. అంటే వాళ్ళకంటూ ఒక డెడికేటెడ్ పెన్షన్ అకౌంట్స్ అవి ఉండవు, పెన్షన్ అది ఉండదు,
ఉండదు, గ్రాట్యుటీ అది ఉండదు. అందుకని చెప్పి ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి మన గవర్నమెంట్ ఏంటంటే వీళ్ళందరికీ కూడా మనం సోషల్ సెక్యూరిటీ నెట్, దట్ సోషల్ సేఫ్టీ నెట్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి అని చెప్పి ఈ యొక్క ఈ-శ్రామ్ పోర్టల్ అనేటువంటి దాన్ని మనకి పెట్టారండి. ఈ-శ్రామ్ పోర్టల్ యొక్క పర్పస్ ఏంటి అని అంటే కనుక సో ఇట్స్ పర్టికులర్లీ వేర్ ఆల్ ద స్కీమ్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద, అంటే ఈ యొక్క ఈ-శ్రామ్ అండర్లో రిజిస్టర్ అవ్వాలి ఈ పర్టికులర్ పీపుల్ అనేటువంటి వాళ్ళు. ఈవెన్ గవర్నమెంట్ ఏంటంటే రీసెంట్గా ఈ యొక్క ప్లాట్ఫామ్ వర్కర్స్ లైక్ ఓలా, ఊబర్ వీటిల్లో వర్క్ చేసేటువంటి వాళ్ళు కూడా ఏంటి అని అంటే ఇన్ ఆర్డర్ టు గెట్ దిస్ సోషల్ సెక్యూరిటీ దే హ్యావ్ టు రిజిస్టర్ అండర్ దిస్ పర్టికులర్ ఈ-శ్రామ్ పోర్టల్ అండర్లో అయితే కనుక రిజిస్టర్ అవ్వమని చెప్పేసి మనకి చెప్తున్నారు. Yes, so the Union government's e-Shram one-stop portal aims to integrate information on welfare schemes which are meant for unorganized sectors in an effective manner in a single platform. అంటే ఒకటే ప్లాట్ఫామ్ మీద వీళ్ళకి సంబంధించినటువంటి స్కీమ్స్ అన్నిటినీ కూడా స్కాటర్డ్ వేలో ఉన్నటువంటి వాటిని అన్నిటినీ కూడా కంప్లీట్లీ తీసుకొచ్చి ఒకటే ప్లాట్ఫామ్ మీద పెట్టడం వల్ల, సో వీళ్ళు ఒకసారి రిజిస్టర్ అవ్వటం వల్ల ఈ యొక్క ఈ-Shram పోర్టల్ అండర్లో మనకి రిజిస్టర్ అవ్వటం వల్ల సో దే విల్ గెట్ ఆల్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ జస్ట్ అట్ ద క్లిక్ ఆఫ్ ఏ బటన్ అయితే కనుక వస్తుంది. బికాస్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ టు ప్రొటెక్ట్ దిస్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. ఎందుకంటే మన కంట్రీలో తీసుకుంటే అరౌండ్ మోర్ దెన్ 80% సో పాపులేషన్ వచ్చేసి దే ఆర్ ఎంగేజ్డ్ ఇన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అండి. ద రెస్ట్ ఓన్లీ 15 to 20% మాత్రమే మనకి ఏంటి అని అంటే కనుక ఆర్గనైజ్డ్ సెక్టార్లో వర్కింగ్ అనేటువంటిది చేస్తున్నారు. సో దేర్ ఫోర్ హ్యూజ్ పాపులేషన్ మనకి ఏంటంటే దే ఆర్ వల్నరబుల్ టు సో దీస్ థ్రెట్స్. సో లెట్ us discuss some important points associated with this. The e-Shram one-stop solution portal is launched by the Ministry of Labour and Employment aims to provide the integrated access to the welfare schemes, particularly for our gurinchi unorganized workers gurinchi. The portal now hosts around 12 schemes like from the various ministries and departments, offering a seamless platform for workers in order to avail the multiple benefits in one place. e-Shram అని చెప్పేసి మనకైతే కనుక పెట్టడం జరిగింది, విచ్ ఇస్ ఏ వన్ స్టాప్ సొల్యూషన్ అని చెప్పేసి మీరైతే కనుక చూడొచ్చు. సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫీచర్స్ మనకి చూసినట్లయితే కనుక టు రిజిస్టర్ అరౌండ్ 38 crore అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ సచ్ యాజ్ కన్స్ట్రక్షన్ లేబరర్స్, స్ట్రీట్ వెండర్స్, మైగ్రెంట్ వర్కర్స్, డొమెస్టిక్ వర్కర్స్ అండ్ మెనీ మోర్. ఈ పీపుల్ అందరూ కూడా ఏంటంటే దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద పీపుల్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్గా మనం అయితే కనుక కన్సిడర్ చేయడం అయితే కనుక జరుగుతుంది. సో ఎవ్రీబడి హ్యాస్ టు రిజిస్టర్ అండ్ వన్స్ దే రిసీవ్ దే విల్ గెట్ ఏ యూఎన్ నెంబర్ అని చెప్పేసి మనకైతే కనుక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అయితే వాళ్ళకైతే కనుక వస్తుందండి. అండ్ ఈ-Shram కార్డు కూడా ఎవ్రీ రిజిస్టర్డ్ వర్కర్ విల్ రిసీవ్ అన్ ఈ-Shram కార్డ్ విత్ ఏ 12-digit యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ఏం బెనిఫిట్స్ ఉంటాయి? యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ అబౌట్ 2 lakh విల్ బి కంపెన్సేషన్ ఇన్ ద కేస్ ఆఫ్ డెత్ ఆర్ పర్మనెంట్ డిజేబిలిటీ ఉంటే కనుక మనకి ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే ₹1 lakh ఫర్ ద పార్షియల్ డిజేబిలిటీ అయితే కనుక మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో మేము ద ఇంపార్టెంట్ బ్యాక్గ్రౌండ్ పాయింట్స్ అబౌట్ ఈ-Shram పోర్టల్ గురించి మీకు ఏం తెలియాలి అని అంటే కనుక దిస్ పోర్టల్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఫాలోయింగ్ ద సుప్రీం కోర్ట్స్ డైరెక్టివ్ to streamline the registration of unorganized workers so that they have access to various government schemes and as well as welfare benefits. So it's basically the initiative of the Supreme Court upon the direction from the Supreme Court, because so the unorganized sector are lacking so a integrated platform. So majority of the people are unaware of the schemes which are meant for them. So in order to protect them, okay, in order to provide that social safety net to them, so we have to have a dedicated ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ అంటూ ఉండాలి అని చెప్పేసి అపాన్ ద సుప్రీం కోర్టు డైరెక్టివ్ మనకి తీసుకుని వచ్చారు. అసలు మన కంట్రీలో ఈ యొక్క అన్ఆర్గనైజ్డ్ లేబర్ ఫోర్స్ ఎలా ఉన్నారు ఏంటి అనేటువంటిది మనం ఒక సిచ్యువేషన్ 2 పాయింట్స్ మనం మాట్లాడుకుంటే, సో చూడండి, అకార్డింగ్ టు ద పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, దిస్ సర్వే ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనకి. సో లేటెస్ట్ మనకి ఇక్కడ అయితే కనుక 2018-19 అయితే కనుక కోట్ చేయడం జరిగింది. సో ఈ యొక్క సర్వే మనకి ఏంటంటే కనుక ఎప్పటికప్పుడు మనకి గవర్నమెంట్ పబ్లిష్ చేస్తూ ఉంటుంది. సో వెన్ ఎవర్ యు ఆర్ ఆర్గ్యూయింగ్ సో విత్ ద డేటా, సో దట్ విల్ హ్యావ్ ఏ రాక్ సాలిడ్ ఇదైతే కనుక మనకు ఉంటుందన్నమాట. సో సర్వే ప్రకారం వీళ్ళు చెప్తున్నది ఏంటంటే 90% ఆఫ్ ద ఇండియాస్ వర్క్ ఫోర్స్, అంటే అప్రాక్సిమేట్లీ అరౌండ్ 419 million వర్కర్స్
సో దే బిలాంగ్ టు దట్ ఆఫ్ ద ఇన్ఫార్మల్ సెక్టార్లోనే మనకి అసోసియేటెడ్ ఉన్నారు. అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ లైక్ పర్టికులర్లీ దోస్ ఇన్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ వర్ హెవీలీ ఇంపాక్టెడ్ బై ద రీసెంట్ కోవిడ్ పాండమిక్ డ్యూ టు ద సీజనల్ నేచర్ ఆఫ్ దేర్ ఎంప్లాయ్మెంట్ అండ్ ద ల్యాక్ ఆఫ్ ఫార్మల్ ఎంప్లాయర్ రిలేషన్షిప్. సో వీళ్ళకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఫార్మల్ మనకు ఆర్గనైజ్డ్ సెక్టార్లో మనకు ఉన్న విధంగా ఎంప్లాయీ రిలేషన్షిప్ అనేటువంటిది వీళ్ళకి సో మనకు ఉండదండి. కన్స్ట్రక్షన్ వర్కర్స్, బీడీ వర్కర్స్, సో ద స్ట్రీట్ వెండర్స్ వీళ్ళందరూ కూడా అనమాట. సో ద మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయ్మెంట్ హ్యాస్ క్లాసిఫైడ్ దీస్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అండర్ ద 4 బ్రాడ్ కేటగిరీస్గా మనల్ని అయితే వీళ్ళని క్లాసిఫై చేయడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి ఆక్యుపేషన్ బేస్డ్ వర్కర్స్. ఎవరెవరి ఆక్యుపేషన్ బేస్డ్ వర్కర్స్ అంటే ఎవరు? సో అంటే ద మొమెంట్ ఒక పోర్టల్ న్యూస్లో వీళ్ళ గురించి ఉంది అని అంటే యూ హ్యావ్ టు డూ దట్ రివర్స్ ఇంజనీరింగ్ మనం చేసుకుని కంప్లీట్లీ వెనక్కి అసలు అన్ఆర్గనైజ్డ్ వర్క్ ఫోర్స్ అంటే ఎవరు, గవర్నమెంట్ దృష్టిలో అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అంటే ఎవరెవరు, ఏ విధంగా క్లాసిఫై చేసింది, వీళ్ళకంటూ స్కీమ్స్ ఏమున్నాయి, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ దీస్ పీపుల్ ఆర్ ఫేసింగ్, బికాస్ టుమారో యాజ్ ఎ సివిల్ సర్వెంట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఎంపవర్ దీస్ పీపుల్. సో వీళ్ళని మనం ఏంటి అని అంటే కనుక ఎంపవర్ చేయాలి వీళ్ళని మనం. సో దీస్ మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఆఫ్ అవర్ సొసైటీని మనం మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ద సొసైటీలోకి తీసుకురావాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ ఫ్యూచర్ సివిల్ సర్వెంట్ మీదే అనమాట. సో ఓకే, ఆక్యుపేషన్ బేస్డ్ వర్క్ ఫోర్స్గా వీళ్ళని మనకు డివైడ్ చేయడం జరిగిందండి. సో లైక్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, షేర్ క్రాపర్స్, అగ్రికల్చరల్ లేబరర్స్, యానిమల్ హస్బెండరీ వర్కర్స్ వీళ్ళందరినీ ఏంటంటే ఆక్యుపేషన్ బేస్డ్ వర్కర్స్గా మనకి క్లాసిఫై చేశారు. ఎంప్లాయ్మెంట్ బేస్డ్ వర్కర్స్, మైగ్రెంట్ లేబరర్స్, కాంట్రాక్ట్ వర్కర్స్, క్యాజువల్ లేబరు, అటాచ్డ్ అగ్రికల్చరల్ లేబరు, బాండెడ్ వర్కర్స్ వీళ్ళందరినీ కూడా. స్పెషల్లీ డిస్ట్రెస్డ్ వర్కర్స్, స్కావెంజర్స్, సో మోస్ట్ వల్నరబుల్ సెక్షన్స్ మనకి టాడీ ట్యాపర్స్, లోడర్స్, అన్లోడర్స్, యానిమల్ డ్రివెన్ వెహికల్ డ్రైవర్స్, హెడ్ లోడ్ క్యారియర్స్ వీళ్ళందరూ కూడా అనమాట. సర్వీస్ రిలేటెడ్ డొమెస్టిక్ వర్కర్స్, బార్బర్స్, సో వెజిటబుల్ ఆర్ ఫ్రూట్ వెండర్స్, న్యూస్ పేపర్ సెల్లర్స్, ఫిషర్మెన్. సో ఆల్ దీస్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ మనకి ఏంటంటే వీళ్ళందరూ కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అండర్లోకి వస్తారు. గవర్నమెంట్ వీళ్ళ గురించి ఏమైనా ఇనిషియేటివ్స్ పెట్టిందా అంటే ఎస్ అండి, దేర్ ఆర్ సర్టెన్ స్లూత్ ఆఫ్ ఇనిషియేటివ్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు know about. Several schemes and initiatives have been launched to protect and uplift these unorganized sectors. Like for example, Pradhana Mantri Shram Yogi Mandan scheme అని చెప్పేసి మనకి పెట్టారు. అండ్ లేబర్ కోడ్ రిఫార్మ్స్. సో 4 లేబర్ కోడ్స్ని, లేబర్ లాస్ ఆర్ వెరీ కాంప్లికేటెడ్ ఇన్ అవర్ కంట్రీ. సో వాటిని కంప్లీట్లీ మనకి ఏంటంటే కాంప్రిహెన్సివ్గా కుదించి సో అనవసరమైనటువంటి లాస్ అన్నిటిని కూడా రిపీల్ చేసి మనకి 4 కోడ్స్లో మనకి తీసుకుని వచ్చారు. లైక్ కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ, కోడ్ ఆన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ అండ్ ఆక్యుపేషనల్ సేఫ్టీ. ఈ రకంగా మనకి ఏంటి అని అంటే కనుక 4 డిఫరెంట్ కోడ్స్గా మనకి తీసుకుని రావడం జరిగింది. ప్రధానమంత్రి రోజ్గర్ ప్రోత్సాహన యోజన, పిఎం స్వానిధి స్కీమ్ అని చెప్పేసి ఇది ఎక్స్క్లూజివ్లీ ఫర్ మైక్రో క్రెడిట్ స్కీమ్ ఫర్ స్ట్రీట్ వెండర్స్ అనమాట. మనం ఇప్పుడు రోడ్డు మీద మనం చూస్తాం కదా స్ట్రీట్ వెండర్స్. సో వీళ్ళ గురించి ఎక్స్క్లూజివ్లీ వాళ్ళని ఎంపవర్ చేయడానికి పిఎం స్వానిధి స్కీమ్ అని చెప్పి మనకి పెట్టడం జరిగింది. వేర్ సో దే విల్ గెట్ ఏ మైక్రో ఫైనాన్స్ లోన్ అయితే కనుక ప్రొవైడ్ చేయొచ్చండి. 10,000 రూపీస్ సో వరకు మనకి ఏంటి అని అంటే కనుక లోన్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్, ఎకనామిక్ సపోర్ట్ డ్యూరింగ్ ద కోవిడ్ పాండమిక్. దీన్ దయాల్ అంత్యోదయ యోజన, నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్స్ మిషన్. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనేటువంటి స్కీమ్ని పెట్టారు. 1 నేషన్ 1 రేషన్ కార్డ్ స్కీమ్, ఆత్మనిర్భర్ భారత్ రోజ్గర్ యోజన, ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి. సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ స్కీమ్స్ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఇన్ అవర్ కంట్రీ. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఇన్ అవర్ కంట్రీని ప్రొటెక్ట్ చేయడానికి సో పెట్టినటువంటివి. సో ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ ఈవెన్ అర్జ్డ్ ఆల్ ద స్టేట్స్ అండ్ యూటీస్ టు బ్రింగ్ దేర్ వెల్ఫేర్ స్కీమ్స్ ఆన్ టు ద e-Shram పోర్టల్. సో స్టేట్ స్పెసిఫిక్ ఇలా కాకుండా మనకి ఏంటంటే సో స్టేట్స్ డూ ఆల్సో హ్యావ్ దేర్ ఓన్ స్పెసిఫిక్ స్కీమ్స్. వీటన్నిటిని కూడా మీరు ఏంటంటే ఈ యొక్క e-Shram పోర్టల్లోకి తీసుకురండి. సో దట్ ఇంటిగ్రేటెడ్ వేలో ఒకటే చోట పెట్టడం వల్ల సో మనకి ఏంటి అని అంటే కనుక ఇన్ఫర్మేషన్ డిసెమినేషన్ ఈజీగా మనం అయితే కనుక క్యారీ అవుట్ చేయగలము అని చెప్పి మనకి సెంట్రల్ గవర్నమెంట్ అయితే అడుగుతోందండి. దిస్ ఇంటిగ్రేషన్ విల్ ఎన్ష్యూర్ దట్ వర్కర్స్ కెన్ యాక్సెస్ మల్టిపుల్ బెనిఫిట్స్ కన్వీనియంట్లీ, ఎన్ష్యూరింగ్ దేర్ by inclusivity and as well as accessibility. So to make this platform more inclusive, services are offered in regional languages instead of English, Hindi only మాత్రమే కాకుండా రీజనల్ లాంగ్వేజెస్లో కూడా పెట్టడం వల్ల ఏంటి అని అంటే కనుక సో ఆ యొక్క లోకల్ పీపుల్కి కూడా మనకి ఏంటంటే సో తెలియడం అయితే జరుగుతుంది. దేర్ బై ఎన్హాన్సింగ్ ద యాక్సెస్ ఫర్ వర్కర్స్ అక్రాస్ ఇండియా. సో ఓవరాల్ ఆబ్జెక్ట్ ఏంటి? ద గోల్ ఈజ్ టు ప్రొవైడ్ ఆల్ ఎసెన్షియల్ ఫెసిలిటీస్ జస్ట్ అట్ ద క్లిక్ ఆఫ్ ఎ బటన్, ఎన్ష్యూరింగ్ ఎఫిషియంట్ డెలివరీ ఆఫ్ వెల్ఫేర్ సర్వీసెస్ టు ద అన్ఆర్గనైజ్డ్ సెక్టార్.
సో మనకి ఏంటి అని అంటే కనుక ఈ విధమైనటువంటి ఆన్లైన్ ప్లాట్ఫారమ్స్ ఇలా పెట్టడం వల్ల, డెడికేటెడ్ పోర్టల్స్ అవి పెట్టడం వల్ల, సో ద బెనిఫిషరీస్ మనకి ఎవరైతే ఉంటారో సో దే కెన్ బీ బెనిఫిటెడ్ బికాస్ ఆఫ్ డ్యూ టు దీస్ ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫారమ్స్ అన్న విషయం మనకైతే అర్థం కావాలి. ఎస్ అండి. సో దిస్ ఈజ్ సంథింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. సో లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్. Yes friends, before that there was a small announcement, and NCERTs are very very important for UPSC perspective. In this context we have launched the NCERT foundation course where NCERTs అనేటువంటి మీకు కంప్లీట్లీ కాంప్రిహెన్సివ్గా మీకు అయితే కనుక కవర్ అయిపోతాయి. సో వేర్ విల్ బి ఛార్జింగ్ 5,000 రూపీస్ అయితే మనం ఛార్జ్ చేస్తున్నాం, బట్ యూ విల్ గెట్ ఇట్ అట్ జస్ట్ 4,000 రూపీస్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు అయితే కనుక వస్తుంది. ఆఫర్ మీకు 31st అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. సిమిలర్లీ దోస్ పీపుల్ హూ లవ్ ఆఫ్లైన్ ప్రిపరేషన్, ఎస్ అండి వీ డూ హ్యావ్ ద ఆఫ్లైన్ అట్ వైజాగ్ మీకు అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నాము. యూపీఎస్సీ జీఎస్ ప్లస్ ఈసాట్ మీకు 30,000 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది. గ్రూప్ 1 మీకు 25,000 అండ్ గ్రూప్ 2 యూ విల్ బి గివెన్ జస్ట్ అట్ 20,000 రూపీస్కి మీకు అయితే కనుక వస్తుంది. అనదర్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే వీఆర్ ప్రొవైడింగ్ ఈవెన్ ఫ్రీ డెమో ఫర్ 3 days వేర్ యూ కెన్ కమ్ అండ్ విజిట్ ద క్లాసెస్. సో విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు వస్తుంది. ఆఫర్ మీకు 31st అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఎస్, సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్లీ టైటెండ్ ద నార్మ్స్ ఫర్ డిజేబిలిటీ సర్టిఫికేట్స్. యాక్టివిస్ట్స్ సీక్ విత్డ్రాల్. సో మనకి వీ హ్యావ్ ద పీడబ్ల్యూడి పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అంటారు. సో ఓకేనండి, ఈ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ని మనకి ఏంటి అని అంటే కనుక ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ దేర్ డిజేబిలిటీస్ సో దట్ దే కెన్ గెట్ ద బెనిఫిట్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిజర్వేషన్స్. సో మనకి ఏంటి అని అంటే కనుక డిజేబిలిటీ సర్టిఫికేట్స్ని ఇష్యూ చేస్తారు. బట్ హౌఎవర్ రీసెంట్లీ మీరు చూసినట్లయితే కనుక ద రీసెంట్ ఐఏఎస్ ఆఫీసర్ మనకి పూజా కేద్కర్, సో తన యొక్క ఫేక్ డిజేబిలిటీ సర్టిఫికేట్ని మనకైతే కనుక ఇది చేయటం వల్ల బికాస్ ఆఫ్ అక్యూజ్డ్ ఆఫ్ ఫేకింగ్ హెర్ డిజేబిలిటీ సర్టిఫికేట్. సో ఇప్పుడు ఏమైంది అని అంటే గవర్నమెంట్ హ్యాస్ నౌ బ్రాట్ అప్ సో ద స్ట్రిక్ట్ రూల్స్ని అయితే కనుక ఇంకా తీసుకుని రావడం అయితే జరిగింది. సో ఇట్ షుడ్ బి ఎవరు కూడా ఇలా ఫేక్ చేయకుండా ఉండే విధంగా మనకి రూల్స్ని అయితే కనుక టైటన్ అయితే కనుక చేసేసారనమాట. ఇన్ దిస్ కాంటెక్స్ట్ సో మనకి ఏంటి అని అంటే వీ హ్యావ్ ద ఎన్జిఓస్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక నౌ దే ఆర్ ఆస్కింగ్ దట్ దీస్ స్టెప్స్ ఆర్ రెగ్రెసివ్ ఇన్ నేచర్. జెన్యూన్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ ఉన్నటువంటి పీపుల్ చాలా స్ట్రగుల్ అవుతారు వీటి వల్ల అని చెప్పేసి మనకి ఈ యొక్క ఎన్జిఓ అయితే కనుక యూ టేక్ బ్యాక్ విత్డ్రా దీస్ పర్టికులర్ దీస్ థింగ్స్ అని చెప్పి మనకి చెప్పడం అయితే జరుగుతుంది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ rights of the persons with disabilities. Center tightened the norms for the disability certificates. Activists seek the withdrawal అని చెప్పేసి మనకైతే కనుక పబ్లిష్ అయింది. సో ఇది మీకు ఏంటి అని అంటే కనుక సో జిఎస్ పేపర్ 2 గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ అండర్లో మనం కవర్ చేయాలి. The Union government recently notified amendments to the rights of the persons and disabilities rules with disability rules, thereby introducing the strict rules. These changes comes in the wake of the controversy involving the Pooja Kedkar, who is a former IAS probationer who was accused of faking her disability certificate. సో ఇప్పుడు మనకి ఏంటంటే స్ట్రిక్ట్ ఐడెంటిటీ వెరిఫికేషన్ అయితే కనుక మనకైతే కనుక ఇంట్రడ్యూస్ అయితే చేశారండి. నౌ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ మస్ట్ మ్యాండేటరీలీ సబ్మిట్ ద ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ టు అప్లై ఫర్ ఎ డిజేబిలిటీ సర్టిఫికేట్. ఓన్లీ మెడికల్ అథారిటీస్ డీమ్డ్ కంపీటెంట్ కెన్ రిసీవ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రాసెస్ దీస్ పర్టికులర్ అప్లికేషన్స్. ప్రాసెసింగ్ టైమ్ని మనకైతే కనుక ఇంక్రీజ్ చేశారు. ద టైమ్ టు రిక్వైర్డ్ టు ప్రాసెస్ ఎ disability certificate has been extended from 1 month to 3 months. So the lapse and inactivity clause. A new clause in the rule number 18 states that an applicant may become inactive if the concerned medical authority is unable to take a decision on it within the 2 years. In such cases the applicant will need to reapply or reactivate the process again. ఒకవేళ మనకి ఏంటి అంటే ఎటువంటి డెసిషన్ తీసుకోకపోతే కనుక విత్ ఇన్ 2 years unable to take a decision, then again they have to reapply so or reactivate the process అని చెప్పేసి మనకి చెప్తున్నారు. సో ద ఎన్జిఓస్ మనకి ద నేషనల్ ప్లాట్ఫార్మ్ ఫర్ రైట్స్ ఆఫ్ ద డిజేబుల్డ్ అని చెప్పేసి మనకి దిస్ ఈస్ అన్ ఎన్జిఓ అండి. దే క్రిటిసైజ్డ్ దట్ అమెండ్మెంట్స్ కాలింగ్ దమ్ యాజ్ రెగ్రెసివ్ ఇన్ నేచర్. సో ద జెన్యూన్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అనేటువంటి పీపుల్ మనకి ఏంటంటే స్ట్రగుల్ అవుతారు. ద ఎన్పిఆర్డి ఆర్గ్యూస్ that these changes are creating additional hurdles for the genuine PWs, thereby making access to essential services. And from the exam perspective మీకు ఇంకోటి ఏం తెలియాలి అని అంటే వెరీ ఇంపార్టెంట్ లెజిస్లేషన్ కాల్డ్ యాజ్ రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016 అనేటువంటిది
డెడికేటెడ్ లెజిస్లేషన్ టు ప్రొటెక్ట్ దీస్ పర్టికులర్ పీపుల్ అండి. వీళ్ళని మనకి ఈ యొక్క మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీని మనం ప్రొటెక్ట్ చేయడానికి, వీళ్ళని ఎంపవర్ చేయడానికి, లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిజర్వేషన్స్ మనకి ఏంటంటే గవర్నమెంట్ అయితే కనుక ఈ యొక్క యాక్ట్ని మనకి తీసుకుని వచ్చింది. సో ద RPWD Act 2016 ensures equal opportunities, dignity and non-discrimination for PWDs, so that aligning with the India's obligations under the UN Convention ఆన్ ద రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్. ప్రపంచం మొత్తంలో మనకి ఏంటంటే పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ని ప్రొటెక్ట్ చేయడానికి అంతర్జాతీయంగా ఒక కన్వెన్షన్ ఉంది. దట్ ఈస్ నోన్ యాజ్ UN కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అని. సిన్స్ ఇండియా ఈజ్ ఏ సిగ్నేటరీ టు దట్ పర్టికులర్ కన్వెన్షన్, సో మనకి ఏంటంటే కనుక మరి మన కంట్రీలో కూడా ఆ యొక్క లెజిస్లేషన్ని ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి, లైక్ ఎగ్జాంపుల్, సో మనము కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ CBD అనేటువంటి కన్వెన్షన్ని మనము సైన్ చేసాం. మరి మన కంట్రీకి వచ్చి బయోడైవర్సిటీ యాక్ట్ 2002 అనేటువంటి దాన్ని చేయడం జరిగింది. సిమిలర్ ఫ్యాషన్ ఈ యొక్క UN కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అనేటువంటి కన్వెన్షన్ని మనం సైన్ చేసి ఈ యొక్క రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016 అనేటువంటి లెజిస్లేషన్ అయితే చేయడం జరిగింది. అండ్ ఇంపార్టెంట్ ప్రొవిజన్స్, ఈవెన్ ద యాక్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి మనకి. సో ఎనీ పర్సన్ విత్ లాంగ్ టర్మ్ ఫిజికల్, మెంటల్, ఇంటలెక్చువల్ ఆర్ సెన్సరీ ఇంపైర్మెంట్ ఉంటే విచ్ హిండర్స్ ద ఫుల్ పార్టిసిపేషన్ in the society, then that particular person can be considered as the PWD అని చెప్పి గవర్నమెంట్ ఏంటంటే కొన్ని డిజేబిలిటీస్ని మనకి కవర్ చేశారండి. లైక్ అరౌండ్ 21 డిజేబిలిటీస్ని అయితే కవర్ చేశారు. ఎర్లియర్ యాక్ట్లో మనకి ఓన్లీ 7 మాత్రమే కవర్ చేయడం జరిగింది. నౌ ఇట్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ టు 21 డిజేబిలిటీస్, లైక్ ఇంక్లూడింగ్ ద యాసిడ్ అటాక్ విక్టిమ్స్, ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ, మెంటల్ ఇల్నెస్ మనకైతే కనుక క్రియేట్ చేయడం జరిగింది. అండ్ దీస్ పీపుల్ లైక్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ఆల్సో డూ ఎంజాయ్ సర్టెన్ రైట్స్, రైట్ టు ఈక్వాలిటీ అండ్ ఎ లైఫ్ విత్ డిగ్నిటీ, protection from the abuse, cruelty and exploitation, accessibility in voting, inheritance of property and having a good family life. And person with benchmark disabilities, so that refers to those individuals with at least 40% disability certified by that of relevant authority ఉన్నట్లయితే కనుక then they can be considered as the person with the benchmark disabilities అని చెప్పేసి మనకైతే కనుక పిలుస్తారనమాట. సో one possible question on this, discuss the significance of the RPWD Act 2016 in safeguarding the rights of the persons with disabilities. Analyze the impact of the recent amendments tightening the norms for the disability certificates. సో ఈ యొక్క రీసెంట్ మనకి ఏంటంటే కనుక అమెండ్మెంట్స్ ఏదైతే మనకి చేశారో బై టైటనింగ్ ద నార్మ్స్ ఫర్ డిజేబిలిటీ సర్టిఫికేట్స్ వల్ల ఇంపాక్ట్ ఏం కలుగుతుంది అనేటువంటి దాని మీద మీకు అయితే కనుక ఆర్గ్యూ చేయమని చెప్పేసి అయితే క్వశ్చన్ అయితే చెప్తున్నారండి. సో ఇట్స్ ఏ 2-part క్వశ్చన్ వేర్ ఫస్ట్ యూ షుడ్ అనలైజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ యాక్ట్, దెన్ యూ షుడ్ టాక్ అబౌట్ ద ప్రెజెంట్ యాక్ట్. Yes, this was the next important question that you are expected to know about. GS paper 2, government policies and interventions or vulnerable sections of the societies. Persons with the vulnerable sections of the persons with disabilities is a very important topic from the UPSC perspective andi manaki. Yes, let us move to that of the next topic. Stubble burning goes against the right to live in the pollution free space అని చెప్పేసి మనకైతే కనుక రీసెంట్గా సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరుగుతోంది. అండ్ చెప్తూ స్టేట్ గవర్నమెంట్స్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. సో ఇది మనకి కపుల్ ఆఫ్ డేస్ ఆల్రెడీ ఆర్టికల్ అయితే కనుక వచ్చిందండి. సో లైక్ వేర్ మనకి ఏంటంటే ఎవ్రీ ఇయర్ బై ద ఆన్సెట్ ఆఫ్ వింటర్ వచ్చే టైంకి మనకి ఏమవుతుంది అని అంటే కనుక ఈ యొక్క నేషనల్ క్యాపిటల్ రీజియన్లో మనకి పొల్యూషన్ అనేటువంటిది విపరీతంగా పెరిగిపోతుంది. ఎస్టర్డేస్ ఆర్టికల్లో నేను మీకు అసలు GRAP అంటే ఏంటి, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అంటే ఏంటి, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏంటి, దీంట్లో ఏమేం పొల్యూటెంట్స్ ఉంటారు, ఏమేం మెజర్ చేస్తారు, కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అంటే ఏంటి, CAQM అంటే ఏంటి అనేటువంటి టాపిక్స్ అన్నీ కూడా నేను ఎస్టర్డే ఫస్ట్ ఆర్టికల్లోనే కవర్ చేయడం జరిగిందండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మీకు, ఎందుకంటే బోత్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఇన్ ఎనీ ఆఫ్ ద ఫార్మ్స్ దే కెన్ బి ఆస్క్డ్. సో ట్రై టు వాచ్ దాట్ పర్టికులర్ వీడియో యాజ్ వెల్. సిమిలర్లీ కమింగ్ టు ద టుడేస్ వీడియో మనకి ఏంటంటే ఇందులో ద సేమ్ కంటిన్యూషన్ స్టబుల్ బర్నింగ్ గురించి మనకి సుప్రీంకోర్టు అయితే కనుక మాట్లాడుతూ చెప్తున్నారనమాట. సో ద సుప్రీం కోర్ట్ రీసెంట్లీ సెడ్ దట్ కంటిన్యూస్ కేసెస్ ఆఫ్ స్టబుల్ బర్నింగ్ అండ్ ద పిక్ అండ్ చూజ్
policy that is adopted by the Punjab and Haryana government to penalize a few while letting the many violators go scot-free after paying just a nominal fee violated the citizens' right to live in a pollution-free environment. So there is a fundamental right vested in every citizen under Article number 21 of the Constitution to live in an environment free of pollution. A 3-judge bench, so Justice Oka observed. So ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అని అంటే, so every person under Constitution of India we have Article 21 of the Constitution. Article 21 of the Constitution talks about right to life. So this right to life also includes ఏం చెప్తున్నారండి, రైట్ టు లివ్ ఇన్ ఏ పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్. ఈ యొక్క స్టబుల్ బర్నింగ్ వల్ల మనకి ఏంటంటే కనుక వెరీ హార్మ్ఫుల్ గ్యాసెస్ అవి కూడా మనకి రిలీజ్ అయ్యే ఎన్విరాన్మెంట్లోకి కంప్లీట్ అట్మాస్ఫియర్ మొత్తం ఏమవుతుంది అని అంటే ఇట్ ఈస్ బీయింగ్ పొల్యూటెడ్. అండ్ ఈ పొల్యూటెడ్ ఎయిర్కి సబ్జెక్ట్ అయినటువంటి పీపుల్ అందరూ, సిటిజన్స్ అందరూ కూడా ఏంటంటే సివియర్ లంగ్ డిసీజెస్ వీటి ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక సఫర్ అవుతున్నారు అని చెప్పి ఇన్ దిస్ కాంటెక్స్ట్ మరి ఈ విధంగా మీరు స్టబుల్ బర్నింగ్ని వీళ్ళు ఇప్పుడు ఏంటంటే పంజాబ్ అండ్ యాజ్ వెల్ యాజ్ హర్యానా గవర్నమెంట్స్ని కోర్టు క్రిటిసైజ్ చేస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, కొంతమందిని మాత్రమే వాళ్ళకి ఫైన్స్ ఇంపోజ్ చేయడము, లేకపోతే కొంతమందిని ఊరికే నామినల్ ఫీ అది వాళ్ళకి పే చేయించుకుని వాళ్ళని విడిచిపెట్టడం అయితే కనుక మనకి చేస్తున్నారు. అంతే తప్ప స్ట్రిక్ట్ పెనల్ మెజర్స్ అనేటువంటివి మీరు ఇంప్లిమెంట్ చేయట్లేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలా మీరు చేయటం వల్ల పీపుల్ యొక్క ఫండమెంటల్ రైట్స్, సిటిజన్స్ యొక్క ఫండమెంటల్ రైట్, దట్ ఈస్ ఆర్టికల్ నెంబర్ 21 విచ్ ఆల్సో ఇన్క్లూడ్స్ రైట్ టు లివ్ ఇన్ ఏ పొల్యూషన్ ఫ్రీ స్పేస్, ఇన్ ఏ పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ని మీరు ఏంటి అని అంటే కనుక సో ఇక వైలేట్ చేస్తున్నారు అని చెప్పేసి మనకి సో సుప్రీం కోర్ట్ అయితే మనకి వీళ్ళని క్రిటిసైజ్ చేయడం అయితే జరుగుతుందండి. సో దిస్ ఈస్ వాట్ ఈస్ article is all about. So let us read some important points. The Supreme Court has criticized the continued practice of stubble burning in Punjab and Haryana and the inconsistent enforcement of the penalties. The court emphasized that stubble burning violates the fundamental right to live in a pollution-free environment, which is guaranteed under which article? Article number 21 of the Constitution of India. Underlo manaki entante guarantee chesaru that you are violating. So damn sure this can be a one more question in the upcoming GS Prelims 2025 ఆర్ మనకి ఏంటంటే మెయిన్స్ 2025లో అడిగేటువంటి అవకాశాలు చాలా అయితే ఉన్నాయండి. సో ప్లీజ్ బీ థరో విత్ దిస్ పర్టికులర్ టాపిక్ యాజ్ వెల్. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ఎ రిప్రజెంటేషనల్ ఇమేజ్ లైక్ హౌ ద స్టబుల్ బర్నింగ్ ఈజ్ బీయింగ్ క్యారీడ్ అవుట్ ఇన్ ద నార్థర్న్ స్టేట్స్ లైక్ పంజాబ్ అండ్ యాజ్ వెల్ యాజ్ హర్యానా స్టేట్స్లో. సో ఎందుకు వీళ్ళు క్యారీ అవుట్ చేస్తారంటే ఇంకా రబీ సీజన్ మనకి స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ యొక్క రబీ సీజన్ స్టార్ట్ అయినప్పుడు ముందుగానే మనం ఏం చేయాలి, మన యొక్క ల్యాండ్స్ అన్నిటినీ కూడా కంప్లీట్లీ క్లీన్ చేసేసుకోవాలి. సో ద అదర్ మెథడ్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే లైక్ ట్రాక్టర్స్ అవి తెప్పించి ఇది చేయటము ఇవన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్ మెథడ్స్. అందుకని ఇక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్ ఏంటంటే కనుక సో ద చీప్ అండ్ అలాగే క్విక్ ఈ యొక్క మెథడ్ని రిసార్ట్ చేసుకోవడం జరుగుతుంది. దే డైరెక్ట్లీ బర్న్ ద రెసిడ్యూ, అంటే క్రాప్ రెసిడ్యూ మిగిలిపోయినటువంటి గడ్డి అంతటిని కూడా ఏంటంటే తగలబెట్టేస్తారు. ఇలా తగలబెట్టేయడం వల్ల ఏమవుతుంది, అక్కడ పర్టికులర్లీ నైబరింగ్ స్టేట్స్ లైక్ ఢిల్లీకి మనకి ఏంటంటే కనుక కంప్లీట్లీ ఈ యొక్క హార్మ్ఫుల్ గ్యాసెస్ అన్నీ కూడా మూవ్ అయ్యి మనకి ఏంటంటే ఢిల్లీని మనకి చుట్టుముట్టేస్తున్నాయి. సో దాట్స్ ద రీజన్ ఐ హ్యావ్ యాడెడ్ యూ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ లైక్ వాట్ ఈస్ స్టబుల్ బర్నింగ్ అండ్ ఆల్. స్టబుల్ బర్నింగ్ ఈజ్ ద ప్రాక్టీస్ ఆఫ్ సెట్టింగ్ ద ఫైర్ టు ద క్రాప్ రెసిడ్యూ అంటే మిగిలిపోయినటువంటి ఇంక గడ్డి అవి పార్టికల్స్ అనమాట, విచ్ ఈజ్ లెఫ్ట్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్టర్ హార్వెస్టింగ్ ద క్రాప్స్ సచ్ యాజ్ ప్యాడీ అండ్ యాజ్ వెల్ యాజ్ వీట్. ఎందుకని ఈ ప్రాక్టీస్కి రిసార్ట్ చేస్తారు, ఎందుకనంటే ఇట్ ఈస్ వెరీ క్విక్ అండ్ అలాగనే ఇట్ ఈస్ ఇన్ఎక్స్పెన్సివ్ వే ఫర్ ద ఫార్మర్స్ టు క్లియర్ దేర్ ఫీల్డ్స్ ఫర్ ద నెక్స్ట్ సోవింగ్ సీజన్. ఇంకా నెక్స్ట్ రబీ సీజన్కి మనకి ఏంటంటే కనుక మళ్ళీ పంటలు వేసుకోవడానికి కంప్లీట్లీ క్లీన్ అయితే కనుక చేసేసుకుంటారు. కానీ ఇది వాళ్ళ వరకు బాగానే ఉంది, ఇట్స్ వెరీ చీప్ అండ్ క్విక్, బట్ ఇట్ ఈస్ కాంప్రమైజింగ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ద లైఫ్స్ ఆఫ్ ద lakhs of people. This practice has a severe environmental and as well as the health impacts. సో మనకి ఇప్పుడు ఏంటంటే వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ నెంబర్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి మనకి సుప్రీంకోర్టు చెప్పడం జరుగుతుంది. ద సుప్రీం కోర్ట్ హ్యాస్ నోటెడ్ దట్ ద రైట్ టు హ్యావ్ ఏ క్లీన్ అండ్ ఎ హెల్దీ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఇంప్లిసిట్ ఇన్ ఆర్టికల్ నెంబర్ 21, దట్ ఈస్ రైట్ టు లైఫ్. సో ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లాస్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్ అండి. కోర్టే మనకి ఐడెంటిఫై చేసింది, యూ కెన్ అవుట్ రైట్లీ యూజ్ దీస్ పాయింట్స్.
The Supreme Court has recently pointed out that the section number 15 of the Environment Protection Act 1986, which prescribed the strict penalties for environment violations, including imprisonment up to 5 years and as well as 1 lakh rupees fine అయితే కనుక మనకి సెక్షన్ నెంబర్ 15 అయితే కనుక మనకి ఉంది క్లియర్గా. బట్ కానీ ఈ యొక్క ప్రొవిజన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. దీస్ ఎన్విరాన్మెంటల్ లాస్ ఆర్ నాట్ బీయింగ్ ఎన్ఫోర్స్డ్. సో హౌఎవర్ జస్టిస్ A.S. Oka observed that the mechanism to collect the fines has not at all been properly formulated, leading to the poor implementation of the law. Now, the bench has urged the central government and the states to ensure that effective measures are taken in order to protect the citizens' right to clean air. So, people ki, so they have a fundamental right. So, to have this particular clean air, వాటిల్ని మనకి ఏంటి అంటే కనుక ప్రొటెక్ట్ చేసేటువంటి బాధ్యత. The people are suffering from the severe air pollution, especially during the winter season. ఇంక ఇప్పుడు మరి రాబోయేది మనకి వింటర్ సీజనే కాబట్టి సో నౌ ద పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ సఫరింగ్. దీనివల్ల ఈ స్టబుల్ బర్నింగ్ చేయడం వల్ల, క్యారీఅవుట్ చేయడం వల్ల ఇంపాక్ట్స్ ఏవేంటి? నెంబర్ 1, ఎయిర్ పొల్యూషన్. Stubble burning releases large amount of particulate matter PM, so carbon dioxide and other harmful pollutants, contributing to the severe smog in the regions like Delhi NCR. సో మీరు చూసినట్లయితే ఎస్టర్డే ఇమేజ్ మీకు చూపించాను. మీరు అలాగే మీరు సోషల్ మీడియాలోనూ టీవీలోనూ మనం చూస్తూనే ఉంటాం ఏ విధంగా ఢిల్లీ ఎన్సీఆర్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేటువంటిది. ఇట్స్ నాట్ టుడే, ఈ ఇయర్ మాత్రమే సిచ్యువేషన్ కాదండి, ఎవ్రీ ఇయర్ ద సేమ్ సిచ్యువేషన్ విల్ హ్యాపెనింగ్ అనమాట. అండ్ హెల్త్ హజార్డ్స్, ఈ పొల్యూటెంట్స్కి లైక్ ఈ పార్టికులేట్ మ్యాటర్ 2.5, పార్టికులేట్ మ్యాటర్ 10, ఇవన్నీ కూడా AQI, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, నిన్నటి వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా సో మనకి ఏంటంటే కనుక దే ఆర్ ద పొల్యూటెంట్స్ విచ్ ఆర్ బీయింగ్ మెజర్డ్. ఎప్పుడైతే ఈ పొల్యూటెంట్స్ మనకి ఎయిర్లో పెరిగిపోతాయో AQI పెరిగిపోతుంది. AQI పెరిగిపోతే మనకి ఏమవుతుంది? సో పొల్యూషన్ లెవెల్స్ మారిపోతాయి. అంటే వెరీ పూర్ నుంచి సివియర్ కేటగిరీ, సివియర్ నుంచి సివియర్ ప్లస్ కేటగిరీకి మనకి అయితే కనుక మూవ్ అయిపోవడం జరుగుతుంది. ఎక్స్పోజర్ టు ద పొల్యూటెడ్ ఎయిర్, ఇలా ఈ విధంగా పొల్యూట్ అయిపోయినటువంటి ఎయిర్ మీకు రెస్పిరేటరీ ఇల్నెస్ని, కార్డియోవాస్కులర్ డిసీజెస్ని అండ్ ద లంగ్ డిసీజెస్, క్యాన్సర్ లాంటి డిసీజెస్ని మనకి ఏంటి అని అంటే కనుక తీసుకుని రావడం జరుగుతుంది. సో ద సిటిజన్స్, ద పీపుల్ హూ ఆర్ ద రెసిడెంట్స్ ఆఫ్ ఢిల్లీ NCR ఆర్ మోర్ వల్నరబుల్ టు దీస్ టైప్ ఆఫ్ డిసీజెస్. అండ్ ఇన్ఫ్యాక్ట్ యాజ్ ఎ UPSC aspirant, when you are sitting at the comfort of your home and preparing, so you need to be very lucky enough to have that అండి. సో బికాస్ మీరు ఈ పొల్యూషన్ ఇది కూడా మీరు ఏంటి అని అంటే కనుక ఇది చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ద ప్రాక్టీస్ రెడ్యూసెస్, ఈ విధంగా ఈ యొక్క స్టబుల్ బర్నింగ్ చేయడం వల్ల ఏంటంటే సాయిల్ ఫెర్టిలిటీని తగ్గించేస్తుంది ఇది బై డిస్ట్రాయింగ్ ద ఎసెన్షియల్ మైక్రోబ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ న్యూట్రియంట్స్. సో ఎప్పుడైతే మనం అంతటిని కూడా అంటించేస్తామో అక్కడ ఉన్నటువంటి సాయిల్ అంతటిని కూడా మనకి ఫెర్టిలిటీని కూడా మనకి తగ్గించేయడము. అండ్ అలాగే సీజనల్ స్మాగ్ అనేటువంటిది వన్ మోర్ ఇంపార్టెంట్ రీజన్. దీనికి సంబంధించి పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ ఎలా అడగచ్చు? Discuss the environmental and health implications of stubble burning in India. Suggest some alternative solutions to address this issue sustainably. సో ఈ యొక్క ఇష్యూని మరి స్టబుల్ బర్నింగ్ అనేటువంటి ఇష్యూని మీరు ఏంటంటే కనుక అడ్రస్ చేయడానికి ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ అనేటువంటి వాటిని సో మీరు ఏంటంటే కనుక సజెస్ట్ చేయండి అని చెప్పేసి మనకి క్వశ్చన్ అయితే కనుక డిమాండ్ చేస్తుందండి. సో యూ కెన్ రైట్ అకార్డింగ్లీ. సో మూవింగ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. Yes, states can regulate the industrial alcohol, says the Supreme Court. So this was the last article for today and manaki. So the Constitution bench in 8-1 judgment recently upheld the state legislature's right to regulate the industrial alcohol. Industrial alcohol ni manaki entante kanaka regulate chesetvanti power, it's not only with the central government, it lies with that of the state government as well. Yes andi. సో మనకి ఏంటి అని అంటే కనుక హియర్ అగైన్ సో ద ఫైటింగ్ విత్ రెస్పెక్ట్ టు ద 7th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. 7th షెడ్యూల్లో మనకి 3 ఇంపార్టెంట్ లిస్ట్స్ ఉన్నాయని మనం అనుకున్నాం కదా. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కన్కరెంట్ లిస్ట్. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కన్కరెంట్ లిస్ట్. సో దీనికి సంబంధించి ఇంకా కాంప్రిహెన్సివ్గా మనం కమింగ్ క్లాసెస్లో ఈ యొక్క ఇండస్ట్రియల్ ఆల్కహాల్ పరిస్థితి ఏంటి అని మనం స్పెసిఫిక్గా ఇంకా ఎడిటోరియల్స్ అవి పబ్లిష్ అవుతాయి, అక్కడ ఇంకా డీటెయిల్గా చెప్తాము. ఇక్కడ జస్ట్ మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. 3 లిస్ట్స్ ఉన్నాయి కదా, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ కాన్కరెంట్ లిస్ట్ అని చెప్పేసి. సో ఇప్పుడు మనకి ఏంటి అని అంటే కనుక
యూనియన్ లిస్ట్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ అన్నిటి మీద ఓన్లీ పార్లమెంట్ మాత్రమే లా చేయగలదు. ఎంట్రీస్ అంటారు వాటిల్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ని ఎంట్రీస్, ఎంట్రీ నెంబర్ 1, ఎంట్రీ నెంబర్ 2 పార్లమెంట్ మాత్రమే లా చేయగలదు. స్టేట్ లిస్ట్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ మీద ఓన్లీ స్టేట్ లెజిస్లేచర్ ఆర్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మాత్రమే లా చేస్తారు. కాన్కరెంట్ లిస్ట్లో బోత్ ద పార్లమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ లెజిస్లేచర్ విల్ హ్యావ్ ద పవర్ టు మేక్ ద లాస్. ఇండస్ట్రియల్ ఆల్కహాల్ విషయానికి వచ్చేసరికి ఏమైంది అని అంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటోందంటే నాకు మాత్రమే పవర్ ఉంది, బికాజ్ అండర్ ఎంట్రీ నెంబర్ 52 ఆఫ్ ద యూనియన్ లిస్ట్లో మెన్షన్ చేశారు దీని గురించి. సో కాబట్టి ఏంటంటే నాకు మాత్రమే పవర్ ఉందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ చెప్తోంది. స్టేట్ గవర్నమెంట్స్ ఏం చెప్తున్నాయంటే ఎంట్రీ నెంబర్ 8లో ఇంటాక్సికేటింగ్ లిక్కర్, ఇదిగోండి ఇంటాక్సికేటింగ్ లిక్కర్ అని చెప్పేసి మనకైతే కనుక మెన్షన్ చేశారు, మాకు కూడా పవర్ ఉంది అని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్స్ అంటూ ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తోందంటే ఎస్, స్టేట్ గవర్నమెంట్స్ డూ హ్యావ్ ద పవర్. సో బికాస్ ఎంట్రీ నెంబర్ 8లో ఉన్నటువంటి ఇంటాక్సికేటింగ్ లిక్కర్ రెఫర్స్ టు సో దట్ ఆఫ్ ఇట్ ఇంక్లూడ్స్ ద ఇండస్ట్రియల్ ఆల్కహాల్ యాజ్ వెల్. దే హ్యావ్ ద పవర్ to regulate the production, manufacture, possession, transport, purchase and sale of the intoxicating liquor అని చెప్పేసి మనకి సో సుప్రీం కోర్ట్ అయితే చెప్పడం జరుగుతుంది. దిస్ ఈజ్ వన్ సచ్ వెరీ ఇంపార్టెంట్, వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ అండి మనకి. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇన్ అన్ ఇంపార్టెంట్ రూలింగ్ హెల్డ్ దట్ స్టేట్ లెజిస్లేచర్ హ్యావ్ ద అథారిటీ టు రెగ్యులేట్ ద ఇండస్ట్రియల్ ఆల్కహాల్ విచ్ వాజ్ ప్రీవియస్లీ క్లెయిమ్డ్ టు బి ఫాల్ అండర్ ద సెంటర్స్ ఎక్స్క్లూజివ్ కంట్రోల్. Constitutional bench ruling. A 9-judge bench in the Supreme Court of India delivered the majority 8:1 majority judgment అండి. ఇంకొక డిసెంటింగ్ జడ్జ్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఇండస్ట్రియల్ ఆల్కహాల్ అనేటువంటిది మనకి ఈ యొక్క స్టేట్ లిస్ట్లోకి అయితే కనుక రాదు, ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్ పవర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఓన్లీ అని చెప్పేసి మనకైతే చెప్తున్నారు. ద స్టేట్ గవర్నమెంట్ ద సుప్రీం కోర్ట్ బెంచ్ హ్యాస్ అప్హెల్డ్ ద స్టేట్ గవర్నమెంట్స్ లెజిస్లేటివ్ పవర్ టు రెగ్యులేట్ ద ఇండస్ట్రియల్ ఆల్కహాల్. So the term intoxicating liquor in entry number 8 of the state list in the 7th schedule of the constitution also do include the industrial alcohol అని చెప్పి మనకి సుప్రీం కోర్ట్ అయితే చెప్పడం అయితే కనుక జరుగుతోంది. ఎంట్రీ నెంబర్ 8 therefore allows the states to regulate the production, manufacturing, possession, transport, purchase and sale of the intoxicating liquor అంతటిని కూడా రెగ్యులేట్ చేసేటువంటి పవర్ మనకైతే కనుక ఉంటుంది. And a broad definition was adopted by the court in order to include the industrial alcohol as well. But so Nagaratna, so the BV Nagaratna మనకి ఏంటంటే ఆపోజిట్ జడ్జ్మెంట్ 8:1 కదా held that industrial alcohol should not be included under intoxicating liquor under entry number 8. So she argued that so the states do not have the legislative authority, a competency అయితే కనుక వీళ్ళకి లేదు over the industrial alcohol and that the center only retains the control over it అని చెప్పేసి మనకి ఏంటంటే ఈ జడ్జ్మెంట్ అయితే చెప్పడం జరుగుతుంది. Several states had challenged the center's claim of exclusive authority over industrial alcohol which it has traced to entry number 52 of the union list. Finally, the ruling clarified that the states have the competency to regulate industrial alcohol or the denatured spirit ని రెగ్యులేట్ చేసేటువంటి పవర్ మనకైతే కనుక ఉంది అని చెప్పేసి మనకి చెప్తున్నారు. ఎంట్రీ నెంబర్ కాన్స్టిట్యూషన్లో మీకు ఎంట్రీ నెంబర్ 8 ఇట్ రిఫర్స్ టు ద స్టేట్స్ పవర్ ఓవర్ ఇంటాక్సికేటింగ్ లిక్కర్ అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఎంట్రీ నెంబర్ 52 ప్రీవియస్లీ విచ్ ఇస్ ఇన్వోక్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ టు అజర్ట్ ద కంట్రోల్ ఓవర్ ద ఇండస్ట్రియల్ ఆల్కహాల్. దీనికి సంబంధించినటువంటి మెయిన్స్ పాసిబుల్ క్వశ్చన్ మనకి ఎలా వస్తుంది అని అంటే discuss the significance of the Supreme Court's recent ruling on the regulation of the industrial alcohol and its implications on the center-state relations అని చెప్పేసి మనకి పాసిబుల్ క్వశ్చన్ అయితే కనుక అడిగే అవకాశాలు అయితే కనుక ఉన్నాయండి. సో దిస్ ఈజ్ వన్ సచ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. సో దట్స్ ఇట్ ఫ్రెండ్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దట్ యూ నీడ్ టు నో అబౌట్. సో యుల్ గెట్ ద PDF ఆఫ్ దిస్ పర్టికులర్ నోట్స్. డూ సబ్స్క్రైబ్ టు ద యాప్. సో యాప్కి మీరు ఏంటంటే ఇన్స్టాల్ చేసుకుని ఫ్రీ PDFs మీరు డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ నుంచి మీరు PDFని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రమ్ there you revise it. Do revise it friends, because these are very very important topics so for the upcoming UPSC examination. So in this context, now it's the time to check our knowledge. Let's see. Indian Cybercrime Coordination Center I4C
is established under the which of the following ministry? A. Ministry of Information and Broadcasting. B. Ministry of Home Affairs. C. Ministry of Electronics and as well as Information Technology. D. Ministry of Defense. If you have enjoyed and learned something in the today's class, please do comment your answer, and at the same time please do like the video, friends. If you know the answer, please do comment, and if you have liked the video, please do like it and share it to your friends as well, because your likes and comments only will make us move forward, and it will only give as encouragement to bring more and more quality videos towards you. Thank you so much. Let's meet again tomorrow and day. Until then, happy learning. All the best. Bye bye.